మన వందనాలు తెలియపరుస్తున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలు మీకు కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తూ, ఈ శుభదినమున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతున్న ఒక ప్రాముఖ్యమైన మాట, ఒక శ్రేష్టమైన మాట, ఒక అమూల్యమైన మాట. అందరూ జాగ్రత్తగా వినండి. వంట చేసే బిడ్డలకు బయట ఆల్రెడీ సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేశాం. ఒక చెవు దేవుని వాక్యానికి, ఒక చెవు వంటపైకి. ఈ రెండు శ్రద్ధగా విని చేయండి. రైట్. కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. కృపకు మీరు పాత్రులు అవుదురుగాక. ఆ కృప రాకడ వరకు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమెన్. రైట్. మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, చదువుతున్నటువంటి లేఖన భాగంలో ఒక ఆలోచింపదగినటువంటి వాక్యము ఆత్మదేవుడు నా మైండ్లోకి తీసుకుని వచ్చాడు. బయట ఉన్నంతసేపే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉంటాము కనుక సంఘానికి ఏం అవసరమైనదో, మీరు ఏ కొరతతో ఇక్కడికి వచ్చారో, ఏ కొదవతో ఇక్కడికి వచ్చారో, నీ జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలనో, ఎలా సవరించాలనో, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడి లోకంలో అడ్డుకునేవి, ఆపేవి, ఎదురుగా నిలబడేటివి, ఒక ఎర్ర సముద్రం వల్లే నీ ఎదుట నిలిచేవి, ఒక ఎరుకో గోడలాగా నీ ఎదుట నిలిచేవి ఎన్నో ఉన్నాయి. అయితే వాక్యాన్ని భక్తుడు ఖడ్గముతో పోలుస్తున్నాడు. ఏం చేయాలి ఖడ్గముతో అంటే, వీటన్నిటిని కూడా తప్పించాలి. నీ చేతిలో ఒక ఆయుధం ఉందండి. నీ చేతిలో ఒక ఆయుధం ఉంది. పలానా స్పాట్లోకి వెళ్ళి అక్కడ ఒక మంచి విలువైన కర్ర ఉంది. ఆ కర్రను మొత్తము ఆ ముళ్ళ కంపలు ఇవన్నీ కప్పేసాయి. ఆ కర్ర, ఆ ఎదురు బొంగు లేకపోతే ఆ గుంజ నీకు అవసరమైంది. కానీ దాని చుట్టూ మొత్తం అన్నీ కూడా అలుముకున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవన్నీ అలుముకున్నాయి. అది నీకు అవసరం ఉంది. ఆ కర్ర, నీ చేతిలో ఆయుధం ఉంది. నువ్వు వచ్చిన కర్ర కోసం, దాని అవసరత నీకు ఎంతో ఉంది. అది నీకు కావాలి. అయితే దాని చుట్టూ కొన్ని పేరుకుపోయినాయి, కొన్ని పాతుకుపోయినాయి, కొన్ని తీగలు అల్లుకుపోయినాయి, కొన్ని చిక్కు కంపలు ఉన్నాయి, కొన్ని రాకాశ కంపలు ఉన్నాయి. సరే, ఇవన్నీ దాన్ని అలుముకున్నాయి అని చెప్పేసి వెళ్ళిన నీవు నీ ప్రయాస సర్ది కట్టుకొని వెళ్తావు, ఆయుధాన్ని తీసుకుని వెళ్తావు. చుట్టూ ఉన్నటువంటి ఆ కంపను, చుట్టూ ఉన్నటువంటి ఆ చెత్త చెదారాన్ని, అమ్మపోతే దాంట్లో పాములు ఉంటాయో, తేళ్ళు ఉంటాయో, ఇంకేముంటాయో అని చెప్పేసి నీకు విలువైన, నీకు అవసరమైన ఆ కర్రను తెచ్చుకోకుండా ఎన్నికొస్తావా, లేకపోతే నీ చేతిలో ఉన్న ఆయుధముతో మార్గాన్ని సరళము చేసుకొని దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తెచ్చుకొని నీ అవసరత తీర్చుకుంటావా? చెప్పండి. మాట్లాడాలా? ఖచ్చితంగా వెళ్తారా? ఆ చెత్తలు ఏమన్నా ఉంటే దాని చుట్టూ తీగలు అలుకుపోయాయి. కంప, చిక్కంప, రేక్కంప. అబ్బా అన్నా, నా పిల్ల మామూలుది కాదు. రేక్కంప ఈడ ఇదిలించుకునే అనుకుంటా కల్లా మళ్ళీ ఈడ పట్టుకున్నా, ఇవాళ గిడిపించుకునే అనుకుంటా కల్లా మళ్ళీ ఇవాళ కొట్టుకున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని కూడా భక్తుడు అలాగే పోలుస్తున్నాడు. విత్తనం ఎక్కడ ఉన్నదంట? ముళ్ళ పొదల్లో పడినదట. ఈ ముళ్ళ పొదల్లో పడిన ఈ విత్తనము పైకి రాకుండా ఈ ముళ్ళ పొదలు, ఈ కంప ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. అందుకే సంవత్సరాల తరబడి నీ వయసు వచ్చినా, మూతికి నెత్తికి తెల్లెంటికలు నడుస్తున్నా, నీ బ్రతుకులో ప్రార్థన జీవితం లేదు, వాక్యపు జీవితం లేదు, ఆత్మీయతలో బలపడటం లేదు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లటం లేదు, కుటుంబంలో దేవునికి స్థానం లేదు, కుటుంబాన్ని కట్టుకునే విధానంలో ఫెయిల్ అయిపోతున్నావు, కుటుంబంలో దేవుని భయం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా వినిపిస్తుందా? రైట్.
నీకు అవసరమైనది వెళ్ళి దాన్ని తెచ్చుకోగలవు. నువ్వు దాని అవసరత నీకు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళగలవు, తెచ్చుకోగలవు. వాక్యాన్ని కూడా భక్తుడు అదే పోలుస్తున్నాడు, ఖడ్గంతో పోలుస్తున్నాడు. అక్కడికి చేరనివ్వకుండా ఈ లోకంలో ఎన్నో నిన్ను బంధించి పడేశాయి. ఎందుకయ్యా సంఘం ఉండేది అంటే, నేను ఇంకా బిగించి బంధించి నరకాగ్ని గుండా నీకు తీసుకెళ్ళేది కాదు సంఘం, సేవకుడు ఉండేది. మరి ఏ బంధకాల్లో నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ చీకటిలో నువ్వు అలుముకొని ఉన్నావో, ఏ కంప నిన్ను పేరుకుపోయిందో, ఏది సంవత్సరాల తరబడి ఏ నామకార్థపు స్థితిలో నువ్వు అట్టడుగు స్థితిలో వెళ్ళిపోయావో, ఏదైతే నీలో అలుముకొని నీ పైన ఆ కఠిన స్వభావం కలిగి ఉన్నావో, వాటన్నింటి నుంచి వాక్యమై ఉన్న ఖడ్గముతో నీ పైన ఉన్న ప్రతి బంధకాలను తెంచివేసి తొలగించి వేసి, నువ్వు దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన ముత్యానివి, అమూల్యమైన రక్తానివి కనుక సేవకుడు ఏం చేయాలా? నీ మీద ఉన్నటువంటి సకల దోషాలు, సకల అపవిత్రతలు నిన్ను పేరుకుపోయి పాతుకుపోయి ధనాపేక్ష, చీకటి, అపవిత్రత, వ్యభిచారము, కామకత్వము, అబద్ధాలు, ఆగుడులు, ఇది అది, అసూయలు, ద్వేషాలు, ఈ కంపలను చిక్కుకొని ఉన్నావు కనుక సంఘం ఎందుకు, దైవ సేవకులు ఎందుకయ్యా అంటే, వాక్యం అనే రెండసలు ఖడ్గాన్ని చేత పట్టుకొని దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడివి కనుక నీ పైన ఉన్న వాటిని అన్నిటినీ తొలగించి నీ విలువ ఏమిటో నీకు తెలియపరిచి తిరిగి నిన్ను విలువైన స్థలానికి తీసుకుని వెళ్ళేవాడే సేవకుడు. ఉన్నతమైన స్థితిలో పెట్టేవాడే సేవకుడు. సంఘమో, నువ్వు ఇక్కడే బంధించబడి ఉంటే చేరాల్సిన సమయానికి నువ్వు చేరలేవు, చేరాల్సిన గమ్యస్థానానికి చేరలేవు. ఇవే నేను అణిచివేస్తాయి. ఆ నాశనకరమైన ఊపి, ఆ జిగటగలగా ఊపి దాంట్లో పడి చచ్చిపోతావు. చివరికి దేవునికి ద్రోహం చేసి వెళ్తావు, దేవునికి అన్యాయం చేసి వెళ్తావు. యేసయ్యను సంపాదించుకోలేని జీవితముగా మిగిలిపోతుంది నీ జీవితం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దృష్టిలో నీ విలువ ఏమిటో నీకు అర్థం కావటం లేదు. ఈ ఐహిక విచారాల చేత నువ్వు బంధించబడి ఉన్నావు. ఈ ఐహిక విచారాల చేత నీ జీవితాన్ని కాంప్రమైజ్ చేసేసుకున్నావు. కామన్ ఈ కాలంలో ఇంత పర్ఫెక్ట్ భక్తి నో. ఏమండి, ఒక మాట చెప్తా, నీ ఇంట్లో నువ్వు వాడే ప్రతి వస్తువు చాలా విలువైనవి, చాలా బ్రాండెడ్ వస్తువులే వాడతావు. నువ్వు చాలా నాణ్యమైన వస్తువులు వాడతావు, అవునా? చీప్ వస్తువులు ఏ వాడవు. అర్ధ కేజీ గోధుమ పిండి మామూలుగా బయట కిరాణా చిన్న కొట్లో దొరుకుతుంది. అది వద్దు, సూపర్ మార్కెట్కి పోయి సూపర్వి తెచ్చుకుంటావు. నాణ్యమైనవి, శ్రేష్టమైనవి, ప్యూర్ మంచివి. నువ్వు వాడే ప్రతిదీ కూడా ఒక బ్రాండెడ్కి అలవాటు పడ్డావు, ఒక నాణ్యమైన వస్తువులు వాడటానికి అలవాటు పడ్డావు. వేసే బట్ట అయితేమి, తినే తిండి అయితేమి, వాడే వస్తువు అయితేనేమి ఒక బ్రాండెడ్ మెయింటైన్ చేస్తున్నావు, ఒక నాణ్యమైన దాన్ని, ఒక ప్యూరిటీని మెయింటైన్ చేస్తున్నావు. కానీ భక్తి విషయం వచ్చేసరికి యాదైతే ఏముంది, యాన్నైన ప్రార్థనే కదా, యాన్నైన వాక్యమే కదా, యాడైన సేవకుడే కదా. నన్ను లాగండి, రాకడ దగ్గర కాకుండా ఇంకా కొద్ది దేవుడు పొడిగిస్తే మీకు అందించాల్సిన సరుకు నా దగ్గర బోలెడంత ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సరుకు చాలా నింపబడి ఉంది ఇక్కడ. ఈ సరుకల్లా మీకు తినిపించేంత వరకు నా ప్రభువు అక్కడే ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటున్నావు, మంచి వాడుతున్నావు, నాణ్యమైన వాడుతున్నావు, ప్యూరిటీ వాడుతున్నావు, క్లారిటీగా ఉంటున్నావు. భక్తి విషయంకి వచ్చేసరికి ప్యూరిటీ లేదు, క్లారిటీ లేదు, షూరిటీ లేదు. కాంప్రమైజ్ అయిపోతున్నావు. సేవకుడు సంఘం ఎందుకయ్యా ఉండేదంటే, నీ విలువ ఏమిటో నీకు తెలియపరచాలి. ఈ విలువైనది అదిగో, ఆ విలువైన వస్తువు చుట్టూ ఏ విధంగా అయితే ఆ కంప, ఆ భయంకరమైన పరిస్థితి పేరుకుపోయిందని, దాని చుట్టూ అలుముకున్నాయని, నీ అవసరత తీర్చగలిగిన ఆ వృక్షాన్ని, లేకపోతే ఆ చెట్టును, ఆ మ్రానును, ఆ విలువైనదాన్ని వదిలిపెట్టి వస్తావా? రావే. పోనీ నీకు అవసరమైన విలువైనదే, ఈ కాలంలో దీనికంటే విలువైనది ఇంకేం లేదు. నీకు విలువైన ఈ వస్తువే ఎక్కడున్న పడరాని చోట్ల పడిందనుకో,
పోతే పోండి అని వదిలేసి వస్తావా? లేదే. దానికోసం ఎంత పాకులాడుతావు, ఎంత ప్రయాసపడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ప్రయాసపడతావు, వదిలిపెట్టి రావే. అలాంటప్పుడు నీ విలువ ఏమిటో నీకు తెలియకుండా, ఎందుకు సన్నిధికి వస్తున్నావో తెలియకుండా, ఈ లోక యాత్ర ముగించిన తర్వాత నీ అంతిమ యాత్ర ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఈ లోకయాత్రను ముగించటానికి నా దేవుడు అంగీకరించడు, నా దేవుడు ఒప్పుకోడు. అందుకోసమే మీ మనోనేత్రాలు తెరిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనంలో ఒక ఆలోచించదగినటువంటి శ్రేష్టమైన మాట ఒకటింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాట, మిమ్మల్ని దర్శిస్తున్నటువంటి ప్రతి మాట మీ ఆధ్యాత్మిక జీవితాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు ఆత్మలో మరింతగా నీకు బలాన్ని రావటానికి, శరీరపరంగా నువ్వు బలవంతురాలివే, కానీ ఆత్మీయ విషయంలో చూస్తే, ఆత్మీయ కోణంలో చూస్తే, స్పిరిచువల్గా నేను చూస్తే నువ్వు ఒక బలహీనుడివి, ఒక బలహీనురాలివి. ఎక్కడో బంధించబడి ఉన్నావు, ఏదో నీపైన డామినేట్ చేస్తుంది. దాని నుంచి విడిపించటానికే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ మాట్లాడేది. అలా మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చోబెట్టుకొని ఇక్కడ నిలబడినకి కూడా ఓపిక లేక, నోట్లో ఉన్న మాట గొంతులోంచి రాకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదన, ఆక్రందన, ఆయన దైవ సేవకుడిలో ఉంచినటువంటి ఆ భారాన్ని మిమ్మల్ని అలా కూర్చోబెట్టి ఇలా నిలబడి మేము బోధిస్తున్నాం చూడు, ఇది నా దేవుడు ఎన్నటికీ వ్యర్థము కాదు. కొట్టు చప్పట్లు గట్టిగా వేసేందుకు. ప్రభునందు పడే ప్రయాస ఏది కూడా వ్యర్థము కానివ్వడు నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనాల్లో జాగ్రత్తగా మనం చూస్తే వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యూదా పత్రిక 11వ వచనం, క్రొత్త నిబంధన గ్రంథం నుండి యూదా పత్రిక 11వ వచనం. చాలా ఏనా అధ్యాయం చెప్పలేదని చూస్తున్నారు మనాలు. ఇలాగ సేవకుల మీటింగ్ పెట్టి, సేవకుల మీటింగ్ మీ తప్పు లేదు లేండి, మీరు విశ్వాసులే, సేవకులే ఇదైపోతున్నారు. వాళ్ళు అడుగన్నా ఎన్నో అధ్యాయం ఉన్నా అని. వరేనైనా యూదా పత్రిక ఉండేది ఒకటేరా, ఒక అధ్యాయమే ఉండేది దాంట్లో. వాళ్ళే అడుగుతుంటే మీరు అడగడంలో తప్పేముందిలే కానీ. హల్లెలూయా. యూదా పత్రిక 11వ వచనం. అందరు తీసినారా? పేజ్ నెంబర్ చెప్పమా. 227. అందరు తీయాలి ఇది. అందరూ చదవండి ఇప్పుడు. ఇంకా సరక్ 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 కనిపిస్తున్నాయి. తెలియక తీస్తున్నారా, తెలిసి కూడా తీస్తున్నారా? పేజ్ నెంబర్ కూడా చెప్పేసిన, మీరు ప్రయాసపడకుండా. అందుకేనా ఈ బైబిల్ అది షెల్ అనుకో, అట్లా కొట్టి చక్కగా అన్ని బయటకు వచ్చేస్తాయి. సింపుల్ మెథడ్. నువ్వు ఏది సింపుల్ మెథడ్ చేసినా, ఏది అడ్డదారిలో వెళ్ళినా నీకు కలిసి వస్తుందేమో, కానీ నువ్వు చేస్తున్న భక్తి నువ్వు అడ్డదారి గుండా వెళ్ళకూడదు. ఆమేన్. సులువైన భక్తి ఉండకూడదు. ఈ భక్తి జీవితంలో సేఫ్నెస్ను ఆలోచించొద్దు. ప్రయాసపడండి బైబిల్ చదవటానికి. కొంతమంది బైబిల్ చదవడానికి కూడా బరువు. చెప్పాను కదా, ఆ బైబిల్ తీసుకొని పోయి పెట్టి ఆదివారం పూట ఒక్కటి కానొచ్చు అదిట. మిగతా రోజులలో ఆడబెట్టి చాలా మంది ఏం చేస్తారు, మిగతా రోజుల్లో అంటే నెత్తి కిందనేది. నీ నెత్తిలో ఉన్న పేర్లల్లా బైబిల్లోనే. ఇట్లా పెట్టుకుంటే బైబిల్లో ఉన్న పేర్లు నీకు పడతాయి. దీంట్లో కూడా ఉన్నాయి బైబిళ్ళు, నీకున్న పేర్లు కాదు ఇవి. ఈ పేర్లు పడితే వదిలించుకోవడం చాలా కష్టం. ఆ దరిద్రమైన అలవాటు ఎవరికైనా ఉంటే మీ నుంచి తొలగిపోవునుగాక. ఆమేన్. బైబిల్ నెత్తి కింద పెట్టుకునేకి, గుట్లో పడేయనీకి,
దీని కోసం కాదు బైబిల్ ఉండేది, చదవటానికి బైబిల్ ఉండేది, అందులో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి బైబిల్ ఉంది. చదవబడిన లేఖన భాగంలో వ్రాయబడిన మాట ఏమిటనగా, అయ్యో వారికి శ్రమ. నా వైపు చూడండి, ఉండేది ఒకే అధ్యాయం. ఈ ఒక్క అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రాముఖ్యమైనటువంటి పాయింట్లో ఒక్క పాయింట్ ఏంటంటే వారికి శ్రమ. అసలు ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ? నా వైపు చూడాలి అందరూ. ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ? ఎందుకు వారికి శ్రమ? ఈరోజు ఎందుకు నీ జీవితము శ్రమల గుండా వెళుతుంది? ఈరోజు ఎందుకు నీ జీవితము ఇబ్బందుల గుండా వెళ్తుంది? ఈరోజు ఎందుకు నీ జీవితము సమస్యల గుండా వెళ్తుంది? ఈరోజు ఎందుకు నీ జీవితము రోగాల గుండా వెళ్తుంది? ఎందుకు ఉన్నంతసేపు బాగానే ఉంటావు, ఎప్పుడు మంచంలో పడతావో తెలియదు. ఉన్నంతసేపు బాగానే ఉంటావు, ఎప్పుడు లోకయాత్ర ముగించుకొని చస్తావో తెలియదు. మామూలు సావు కదా అది, కుక్క సావు అంటారు చూడు. తల్లి ఏడ్చుకుంటూ చెప్తుంటే బాధ అవుతుంది. మందిరానికి వస్తున్న బిడ్డలండి, అవసరాలకు వచ్చినప్పుడు అన్నకాలు పట్టుకు అవసరం వచ్చినప్పుడు ఎట్టుంటారో తెలుసా? మీరు ఉన్నట్లు మేము ఉండలేంలేండి. మీరు ఏదైనా చేస్తారు, మేము చేయనికి లేదు. అవసరమైతే అన్నను భుజాల మీదకి ఎక్కించుకుంటారు, అవసరమైతే ఆ నుంచి తంతే పోయి ఏడబడతామో కూడా తెలియదు. మీకు అవసరమైతే కూడు కూడా తినేరు, అవసరమైతే నీళ్ళు కూడా తాగనివ్వరు. దాని గురించి పట్టించుకోండి. బాధ ఏంటంటే ఇదిగో చూడు, 3 పిల్లలు, ఒక్కోళ్ళకేమో పెళ్ళి అయింది కదమ్మా, ఒక్కరి కదా అయింది. ఎవరు లేరే, మీరు వంటకాడు ఉన్నారా? ఒక్కరికి కదా అయింది పెళ్ళి, రైట్. ఇంకా ఇద్దరు ఉన్నారు, 3. మళ్ళీ ఒక కొడుకు 2 బిడ్డలు, మళ్ళీ 3 కదా. ఇంత అవసరాలకు తీర్చుకొని అవసరమైపోయిన తర్వాత చూడు, ఇన్నాళ్ళు బ్రతికి, అదే మన లోక సామెత ఉంది కదా, ఇంత బతుకు బతికి అదో అట సావకూడదనే భయం. నేను మీకు ఫ్రీడమ్ ఇచ్చేసి ఎనీ టైం, ఇదిగో ప్రత్యేకంగా నేను ఇలాంటి సిచ్యువేషన్లో తప్ప అయినా కూడా చెయ్యండి, మీ మిస్డ్ కాల్స్ నా సెల్లులో పడతాయి, వాటి గురించి నేను ఏది చేయాలో అది చేస్తా. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు అవకాశాలు పోగొట్టుకున్నా. ఇప్పుడు ఎందుకు చిన్న పిల్లల్ని, కుటుంబాన్ని, భార్యను, సంఘాన్ని ఇష్టం లేకుండా మనసు చంపుకునే పోతున్నానంటే లేదు. సమయం ఉంది, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక చేతగాని వాడిగా ఉండిపోయినా ఆయన ప్రణాళిక గొప్పగా ఉంది. ఉండే కొద్ది రోజులన్నా, బ్రతికే కొద్ది దినాలైనా ఒక మహిమ కలిగిన పరిచర్య దేవుడు ఈ ప్రాంతాల్లో జరిగించునుగాక. హల్లెలూయా. ఒక కృప పొందిన పరిచర్యకు దేవుడు నన్ను పిలిచాడు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎంత బహుద్ఘోరం. ఎందుకు నీ జీవితం ఉన్నట్లుండి శ్రమల పాలవుతుంది? ఎందుకు నీ జీవితం ఉన్నట్లుండి రోగాల పాలవుతుంది? ఎందుకు నీ జీవితం ఉన్నట్లుండి నిందల గుండా వెళ్తుంది? ఓకే, దేవుడి నుంచి వచ్చే నిందలు, దేవుడి నుంచి వచ్చే అవమానాలు ఇవి వేరు, దీని గురించి నేను మాట్లాడలేదు. ఆ స్టేజ్లో నీకు అనుభవం ఇంకా మీరు రాలేదు. ఆ నడవడికలో నడుస్తున్నాం కాబట్టి మాకు తెలుసు, అది మేము చెప్పాలి దాని గురించి, మీకు కాదది. మీకు వచ్చే శ్రమలు దేవుడి నుంచి కాదవి. ఎందుకు ఉన్నట్లుండి నీ జీవితము శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, రోగాల గుండా, అంధకారం గుండా వెళ్తుంది? ఎందుకు శ్రమల పాలవుతున్నావు? నా దేవుడు నీ స్థానంలో మరణించి నిన్ను బ్రతికించింది నువ్వు శ్రమల గుండా వెళ్తుంటే చూసి ఆనందించటానికా? నువ్వు ఇబ్బందుల గుండా వెళ్తుంటే చూసి సంతోషించటానికా? నువ్వు మరణాల గుండా వెళ్తుంటే దేవుడు సంతోషించి ఆనందించటానికా? నేను బ్రతికించుకొని తాను మరణించింది. ఒక్కసారి
మీ మనసు పెట్టి ఆలోచించాల్సిన విషయం ఇది. ఒక్కసారి నీ గ్రహింపులోకి రావాల్సినటువంటి సందర్భం ఇది. అక్కడ యూదా పత్రికలో భక్తుడైన యూదా మనతో మాట్లాడుతున్న ఒక ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన మాట ఏంటంటే, అయ్యో వారికి శ్రమ. ఎవరు వాళ్ళు? లోకస్తులు కాదు, అన్యజనులు కాదు, దేవుణ్ణి ఎరగని ప్రజలు కాదు. దేవుని దగ్గరికి రాని వాళ్ళే బాగున్నారండి, మందిరానికి రాని వాళ్ళే బాగున్నారండి, అన్యజనులే బాగున్నారండి, విగ్రహారాధన చేస్తున్న కుటుంబాలే బాగున్నాయండి. కానీ ఇక్కడ చెప్పబడిన రాయబడిన మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరికి శ్రమ? ఈ శ్రమ దేని గుండా వచ్చింది? ఈరోజు నీవు అనుభవిస్తున్న శ్రమ, నీ పైకి వచ్చిన శ్రమ, నీ పైకి వచ్చిన రోగము, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి, నువ్వు ఎదుర్కొంటున్న మరణము దేన్ని ఆధారము చేసుకొని నీ పైన డామినేట్ చేస్తుంది? అది నీకు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తూ ఈ మాట వింటున్నావో జాగ్రత్తగా విను. పరిశుద్ధ లేఖనంలో ఒక 3 గుంపుల గురించి చెప్పబడింది. ఇది అంటుంటాం కదా, అన్న పొద్దున్న మాట్లాడొచ్చామన్నా, నాతో పొద్దున్న మాట్లాడి యాడికి పోతున్నావు అంటే చర్చికి పోతున్నానన్నానంటే నీ బతుకంత అంతేపో అని నన్ను ఎగతాళి చేసిందన్నా. పొద్దున్న మాట్లాడొచ్చినామన్నా, రాత్రి మాట్లాడినామన్నా, రాత్రి సగరవద్దు దాకా కూడు వాంకొని అడిగేల దాకా ఎవరని చేసుకునేమన్నా, బయట పైపు మీద కూర్చొని, రోడ్డు మీద కూర్చొని. కానీ పొద్దున్న లేసరికి వెళ్ళిపోయినారు. లేదు, శ్రమ నేనేం చేస్తుంది? శ్రమ ఎంతటి ఘోరాన్ని తీసుకొస్తుంది? శ్రమ ఎంత దరిద్రతను తీసుకొస్తుంది? ఈరోజు నేను బ్రతికించి నీతో మాట్లాడుతున్న నా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు శ్రమల గుండా వెళ్ళకూడదని నా దేవుని సంకల్పమై ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నువ్వు శ్రమల గుండా పోవాలని కాదు, రోగాల గుండా వెళ్ళాలని కాదు, మరణం నేను వెంటాడాలని కాదు, శాపం నేను వెంటాడాలని కాదు, తెగులు నేను వెంటాడాలని కాదు. నేను బ్రతికించిన నా దేవుడు ఇందుకోసము కాదు ఆ శిలువ యాగము చేసింది. నీ శ్రమలో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు, నీ రోగము నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు, నీ మరణము నుంచి తప్పించగలిగిన దేవుడు. మరెన్నడూ మరణము నీపైన, నీ కుటుంబాలపైన, నీ పిల్లలపైన ఏలుబడి చేయకుండా, మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేసిన దేవుని నేను ప్రకటిస్తున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అనగా నీ పైన శ్రమ ఏలుబడి చేయకూడదా? చేయకూడదు. నీ పైన రోగం ఏలుబడి చేయకూడదా? చేయకూడదు. నీ పైన మరణం ఏలుబడి చేయకూడదా? చేయకూడదు. నువ్వు శాపాన్ని అనుభవించడానికి కాదా ఉండేది? కాదు. మరి ఎందుకు సడన్గా ఈ సడన్ సందర్భాలు ఎందుకు? ఈ అకస్మాత్తు మరణాలు ఎందుకు? ఈ అకస్మాత్తు జీవితాలు ఎందుకు ఇలా మూడు బారిపోతున్నాయి? ఎందుకు ఉన్నట్లుండి సడన్గా నీ కుటుంబంలో ఒక భయంకరమైన విపత్తు జరుగుతుంది? ఎందుకు నీ కుటుంబంలో ఉన్నట్టుండి నీ భర్తకు శ్రమ కలుగుతుంది? ఎందుకు నీ కుటుంబంలో ఉన్నట్లుండి నీ భార్యకు శ్రమ కలుగుతుంది? ఎందుకు ఉన్నట్లుండి నీ కళ్ళ ముందు ఆడుకుంటున్న నీ పిల్లలు అర్ధాంతరంగా పరిస్థితులు తారుమారైపోతున్నాయి? ఎందుకు? అసలు ఎవరికి శ్రమ? ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ అంటే, లేఖనాలు చాలా జాగ్రత్తగా చూస్తే, తన స్వరూపములో తన పోలికలో సృష్టించుకున్నటువంటి ఆయన పిల్లలు బహుతరముల వరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా మరణించిన అక్కడ నిత్య జీవముతో ఉండాలని ఆయన సంకల్పమైతే,
ఈరోజు ఆయన ప్రజలమైన మనము ఆయన నడవడికలో నడవకుండా, ఆయన త్రోవలోకి రాకుండా, ఆయన చెప్పిన మాట ప్రకారమడి వినకుండా, ఆయన వద్దన్న త్రోవలో నడుస్తూ, ఈ శ్రమ దేవుని నుంచి వచ్చిన శ్రమ కాదు, దేవునికి దూరమయ్యి వద్దన్న పనులు చేస్తూ నీ అంతట నువ్వు తెచ్చిపెట్టుకున్న దరిద్రం ఇది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నీ శ్రమ ఏదైనా సరే, నీ భారం ఏదైనా సరే, ఏ దుఃఖమైనా సరే, ఏ మరణమైనా సరే, ఏ కొరతైనా సరే, ఏ కొదవైనా సరే, నువ్వు నా ఎద్దుకొస్తే, నువ్వు నా ఎద్దుకొస్తే శ్రమ నుంచి నేను విడిపిస్తా. కుట్టు చెప్పలు గట్టిగా సైకి. ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావో శ్రమ నుంచి విడిపిస్తా. నా పిలుపుని అందుకొని నువ్వు దగ్గరికి రాగలిగితే నీ భారం ఏదో, దేన్ని మొయ్యలేక మోస్తున్నావో, నీ భారం ఏదైనా సరే ఆ భారాన్ని నీపై నుంచి తొలగించేస్తా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన దగ్గరికి రాక ఈరోజు ఆయన ప్రజలు ఏమి ఎదుర్కొంటున్నారు? శ్రమ. ఆయన దగ్గరికి రాక ఆయన ప్రజలపైన ఏమి మోపబడింది? భారం. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నీ భారాన్ని, నా భారాన్ని అంతా తీసివేశాడు. ఆ భారం మరల ఎందుకు నీ పైన అలాగే ఉంది? భారభరితమైన ఆత్మ. ఎప్పుడైనా విన్నారా? ఇది వినరు, ఈ ఆత్మలు వినరు. పోనీ బైబిల్ ఎవరైనా చదవంగానే విన్నారా? మెసేజ్ ఎక్కడైనా విన్నారా? లేదా? యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి మీద ఉన్నటువంటి ఆ భారభరితమైన ఆత్మను తొలగించాడు. అది నీ పైన డామినేట్ చేయడానికి లేదు, నీ కుటుంబాన్ని ఏలుబడి చేయడానికి లేదు, నీ పిల్లలపైన రావటానికి వీల్లేదు, నీ కుటుంబాన్ని దరిదాపులకు రావటానికి కూడా వీల్లేదు అది. కానీ ఆ భారభరితమైన ఆత్మ మరల ఎందుకు నీ పైకి వచ్చింది? ఆ భారభరితమైన ఆత్మ నీపైకి, నీ కుటుంబాలపైకి రాకుండా ఉండటానికే ఈయన వెళ్ళి వేరొక ఆత్మను నీ దగ్గరికి పంపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. సత్య స్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈ ఆత్మలో నువ్వు ఉండగలిగితే, ఈ ఆత్మానుసారంగా నువ్వు నడవగలిగితే, శరీర క్రియలను జయించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నీపైకి భారభరితమైన ఆత్మను పడనివ్వకుండా అలాగ నిలుస్తాడైనా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ ఈ మధ్యలో ఉన్న అడ్డగించు ఆత్మను ఉంటాయి, తెస్సలోనికి రాసిన పత్రికలు ఉంటాయి, చదవద్దు. కొద్ది రోజుల వరకు ఈ ఆత్మ అడ్డగిస్తుంది. కొద్ది రోజులు ఏమైతే తెలుసా? టైం వచ్చినప్పుడు, సమయము పరిపూర్ణమైనప్పుడు ఏ విధంగా అయితే దేవుడు మనిషి కుమారుని లోకానికి పంపించాడో, అదే విధముగా సమయము దగ్గరైనప్పుడు నీ పైకి ఈ భారభరితమైన ఆత్మను రాకుండా పరిశుద్ధాత్ముడు నీ పైన ఇలాగా ఉన్నాడు కనుక, అండగా అడ్డుగా నిలబడ్డాడు కనుక, తగిన సమయంలో ఈ ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ, ఆత్మకు వ్యతిరేకంగా శరీర కార్యాలు చేస్తూ, పరిశుద్ధాత్మని దుఃఖపెరుస్తూ, పరిశుద్ధాత్మని గాయపరుస్తూ, వద్దన్న పనులు చేస్తూ, చేయమన్న పనులు చేయకుండా ఈ ఆత్మను దుఃఖపెడుతున్నావు అనుకో, ఇది రాకుండా ఈ ఆత్మ అడ్డగిస్తుంది కనుక, ఈ అడ్డగించు ఆత్మ కొద్ది రోజులకు దేవుని మాట చొప్పున ఈ ఆత్మ పక్కకు వెళ్ళిపోయి, ఇది పక్కకి వెళ్ళిపోయింది, ఇంకేదొస్తుంది నీ పైకి? ఏమొస్తుంది? ఇది వచ్చి కూర్చుంటుంది. ఇది నిన్ను శ్రమల పాలు చేస్తుంది, ఇది నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది, ఇది నిన్ను మంచం పాలు చేస్తుంది. ప్రకటన గ్రంథాలు చదివారు కదా, నేను దానికి సమయం ఇస్తున్నా, నేను దానికి సమయాన్ని ఇస్తున్నా, నా మాట విని దాన్ని బ్రతుకు మార్చుకుంటేనే సరాసరి, లేకపోతే దాన్ని మంచం పాలు చేస్తా. హల్లెలూయా. ఏం చేస్తాడు? మంచం పాలు చేస్తాడు. పోనీ దాంతోనే పోతుందా? ఆహా, దాని పిల్లలు కూడా చేయాల్సింది చేస్తా. ఎవరికి శ్రమలు అంటే పరిశుద్ధులే. ఒక్కటి చెప్తా, ఒక 4-5 రకాలైన గుంపులు ఉన్నాయి. ఒక్క గుంపు గురించి చెప్పి కరెక్ట్ ఒక 10 మినిట్స్లో క్లోజ్ చేసేస్తా.
మీరు చదువుబడిన లేఖన భాగంలో నుంచే ఒక్కరి గురించి తీసుకొని వచ్చి ఆత్మదేవుడు మీతో స్పష్టంగా మాట్లాడునుగాక. ఆమె అయ్యో అయ్యో అది అట్లా చదవకూడదు. ఎప్పుడంటా మీ పదం చెప్పండి. అయ్యో అన్న పదం అసలు ఎట్లా దీన్ని ఆ ప్రొనౌన్సియేషన్ చేయాలి చెప్పండి. చెప్పండి రా. ఎప్పుడు అనలేదా? బాధతో, ఇంకా వేదనతో, ఇంకా వెరీ గుడ్. యాస్రికి వచ్చినప్పుడు ఇంకా మీరు చెప్పేటవన్నీ కరెక్టే. ఆ కష్టం వచ్చినప్పుడు, ఇంకా అకస్మాత్తుగా వచ్చినప్పుడు వెరీ గుడ్. ఇంకా ఇంకా అంత చేసి ఎదురు చూసి రానప్పుడు విసిగిపోయినప్పుడు, ఇంకా వెరీ గుడ్ నాన్న. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. చనిపోయినప్పుడు, ఇది కరెక్ట్ వర్డ్, చనిపోయినప్పుడు చెప్పిన మాట వినకుండా సడన్గా దెబ్బలు తగులుతాయి చూడు, అయ్యో అయ్యో, ఆ పదం అది. మనము అయ్యా వారికి శ్రమ, అదిగా చదవాల్సింది. అది యూదా భక్తుడు తన బాధ వ్యక్తపరుస్తుంది. అయ్యో వారికి శ్రమ. ఎవరు శ్రమల గుండా వెళ్తున్నారు? నిజ దేవుని ఆరాధిస్తున్న దేవుని ప్రజలకు శ్రమ రావటం ఏంటయ్యా? మందిరాలకు వస్తూ ప్రార్థన చేస్తున్న బిడ్డలు సడన్గా మరణము పాల కావటం ఏంటయ్యా? నాశన పాత్రుడు వారిని నాశనం చేయటం ఏంటయ్యా? మరణ పాత్రుడు వారిని మరణానికి అప్పగించడం ఏంటయ్యా? సంహారక దూత వచ్చి వారిని మరణానికి ఈడ్చుకుపోవడం ఎందుకయ్యా? అయ్యో అది, హల్లెలూయా, అది ఆ మాట. అయ్యో వారికి శ్రమ. ఆ గుంపులో మొట్టమొదటిగా ఒకని పేరు చెప్పబడింది. వాని గురించి చెప్పి ముగిస్తాం. ప్రభు చిత్తమైతే ఆ 4 బ్యాచ్లు ఒక్కొక్క వారం ఒక్కొక్కరి గురించి చెప్పి ముగిస్తాం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. ఎవరికి శ్రమ? అయ్యో దాని గురించి ఇప్పుడు చెప్పాను కదా. అదే గుంపులో ఫస్ట్ కొన్ని పేరు ఉంది. చాలు, ఏం మూసేసినారు అప్పుడే? కొంచెం గొంతు జరుపుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. ఆకలి అవుతున్నవాడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. ఏమన్నా మళ్ళీ ఈనాలు కదా, గొర్రెల్లాగా చప్పలు కొట్టమంటే లటా అని కొట్టేదేనా? ఆకలి అవుతుందా? చెప్పండి. మీరు ఆకలి అవుతుందని ఇప్పుడు ఇది శరీర సంబంధమైన ఆహారం తినే సమయం కాదు ఇది. ఆమేన్. ఏ ఆహారం తినే సమయం ఇది? ఏ టయానికి అదే పెడతాం ఇక్కడ. ఇది ఎంత పౌష్టికంగా, ఎంత రుచికరంగా, నీ ఆత్మకు ఎంత బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుందో నువ్వు తినే శరీర సంబంధమైన ఆహారం కూడా అంతే టేస్టీగా, అంతే బలంగా ఉంటుంది మీ కొరకు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ఇది పెట్టే విషయంలో, ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టే విషయంలో, శరీర సంబంధమైన ఆహారం పెట్టే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఆమేన్. 2 సమృద్ధిగా ఉంటాయి ఇక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. చదువుబడిన మాట, రాయబడిన మాట, ధ్యానించవలసినటువంటి మాట, నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే, ఎవరికి శ్రమ? ఆ బ్యాచ్లో మొట్టమొదటిగా ఎవరి గురించి చెప్పబడుతుందంటే, ఆదిమ కాలంలో ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేశాడు. వినండి జాగ్రత్తగా, నా వైపు చూడండి, చదవనప్పుడు చదవండి. ఆదిమ కాలంలో ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆదిమ కాలంలో ఒక సంతతిని ఏర్పాటు చేసుకున్నాడు. తనతో ఉండాలని, తనతో నడవాలని, తనతో ఆ పాలు పంపులు పొందుకోవాలని, అన్ని విషయాల్లో తన ఆధిపత్యాన్ని కిందికి ఉండాలని, తనతో యుగయుగాలు నివసించాలని, ఆ బంధము శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు వెళ్ళాలని, ఆ బంధము ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని ఎంతో ఆశతో ఆదిమ కాలంలో ఒక దంపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి పుట్టిన మొట్టమొదటి కుమారుడే చెప్పండిరా కయ్యూను. కయ్యూను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా?
ప్రథమ ఫలం, వెరీ గుడ్. ఇంకా చదవండి అక్కడే ఆది కాండము. నేను ఎక్కడనో చేయలేదు మా బైబిల్ గ్రంథంలో ఆ బైబిల్ పండితులు ఉన్నారు, ఈయనకి ఎన్నో అర్థాలు ఉంటాయి, కానీ నేను ఏదో ఫిలాసఫీలు ఇంకొకటి చెప్పలేదండి. అక్కడ రాయబడిన మాటే మీతో మాట్లాడుతున్నాను. కయ్యూను అనే మాటకు అర్థం 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. బాగా వినాలి, నోట్ చేసుకో. కొన్ని మాటలకు అర్థాలు బైబిల్లోనే ఉంటాయి. అఫ్కోర్స్ పెద్దవారు గొప్పవారు ఆ మాటలకి ఎన్నో అర్థాలు ఉంటాయి, లేవని నేను చెప్పను. నా ప్రత్యక్షతలో నేను వెళ్తున్నా, నాకు ఇచ్చిన కృపలో నేను వెళ్తున్నా. రైట్. 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన. చాలు, ఇప్పుడు చెప్పండి, జవాబు వచ్చింది. కయ్యూను అనగా అర్థం వెరీ గుడ్. అందుకే ఏం చదువుతున్నారో అది వినండి. సజనోడు చెప్పలేదు, సజనోడు నీళ్ళు తాగుతున్నాడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కయ్యూను అనే మాటకు అర్థం మాట్లాడాలా. మీరు అటు మౌనంగా ఉండొద్దు, నాకాడ సప్పిడిగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి బాగా. ఆమెన్, హల్లెలూయా. కయ్యూను అనే మాటకు అర్థం యెహోవా దయ, అంటే దేవుని దయ పొందినవాడు. ఆమెన్. ఎవరు? కయ్యూను. దేవుని దయ పొందినవాడు శ్రమ అనేటువంటి గుంపులో ఎందుకున్నాడు? ఎన్నోసార్లు దాన్ని చించి ఆరకపుట్టు పోసినావు కదా ఆ అధ్యాయాన్ని. ఈ వేలు ఎప్పుడైనా తీసుకెళ్ళాడా? ఆలోచించవు. యెహోవా దయ వలన పుట్టినవాడు, యెహోవా దయ వలన లోకానికి వచ్చినవాడు, యెహోవా దయ, దేవుని దయ వలన అనుగ్రహించిన పిల్లలు ఎందుకు శ్రమల గుండా వెళ్తున్నారు? ఎందుకు ఇబ్బందులు గుండా వెళ్తున్నారు? ఎందుకు ఇరుకులు గుండా వెళ్తున్నారు? ఎందుకు సమస్యల గుండా వెళ్తున్నారు? ఎందుకు రోగాల గుండా వెళ్తున్నారు? ఎందుకు మరణాల గుండా వెళ్తున్నారు? ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా ఎవరి దయ మీ పైన ఉందో తెలుసా? ఎవరి దయ మీ పైన ఉందో తెలుసా? చెప్పండిరా. ఒకసారి మీరే చప్పలు కొట్టుకొని గట్టిగా. మీ పిల్లల పైన ఎవరి దయ ఉందో తెలుసా? కొట్టుకో మళ్ళీ ఒకసారి నీ పిల్లల కోసం. ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా? మళ్ళొకసారి కొట్టుకో, ముఖ్యంగా 3 సార్లు. నీ అంతట నువ్వు రాలేదు, ఆయన దయ కలిగినటువంటి స్థలంలోనికి నేను తీసుకొని వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దయ వలన పుట్టిన కుమారుడు, దేవుని దయను సంతతించుకున్నటువంటి సంతతి, దేవుని దయతో పుట్టినటువంటి కుమారుడు, పెద్దగవుతున్న కుమారుడి పైన దేవుని దయలో ఉన్నవాడు, దేవుని దయలో ఉండవలసిన వాడు, దేవుని దయలో నిలబడవలసిన వాడు, దేవుని దయను బ్రతుకంతా పోగొట్టుకోకుండా కాపాడుకోవలసిన వ్యక్తి ఎందుకు అయ్యో వారికి శ్రమ అనగా శ్రమల గుంపులకు వచ్చేసాడు అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడాల మందా? కొట్టు చప్పట్లు గట్టిగా వేసా. ఏం పోగొట్టుకున్నాడు? మాట్లాడరా. దేవుని దయను పోగొట్టుకుంటే శ్రమ నిన్ను వెంటాడుతుంది. దేవుని కృపను కోల్పోతే మరణముని నిలబడి చేస్తుంది. లైవ్లో ఉన్న బిడ్డలు, దేవుని దయ వల్ల బ్రతుకుతున్నావు, దేవుని దయ వల్ల కాపాడబడుతున్నావు. దేవుని దయ నీ పైన, నీ భర్త పైన, నీ భార్య పైన, నీ పిల్లల పైన ఈ భయంకర దినాల్లో ఆయన దయతో నువ్వు కప్పబడి ఉన్నావు. దయను పోగొట్టుకుంటే, కృపను పోగొట్టుకుంటే వేలకుడనివి రాకుడనివి నీ కుటుంబంలోకి వచ్చేస్తాయి. జాగ్రత్త. ఎందుకు ఆ వ్యక్తి శ్రమల పాలైపోయాడు? ఎందుకు శ్రమ తరిగింది అంటే దేవుని దయలో ఉండాల్సిన వాడు, దేవుని దయను పొందుకున్నవాడు,
దేవుని దయ ఏమిటో తెలుసుకోకుండా ఆ దయ అతని నుంచి వెళ్ళిపోయింది. ఒక సబ్జెక్ట్, రెండో పాయింట్ వినండి బాగా. కయ్యూను దయ, దేవుని దయ. ఎక్కడుంది దయ? బాగా వినాలి. కయ్యూని మీద ఏంటిది? పెన్న నాగరి. ఇదేందో వజ్రం నువ్వు అమ్ముకుంటున్నా ఇన్నా నేరు పేపర్ వెయిట్ ఇది లేసిపోకుండా ఇట్లా పెట్టుకునేది అది. ఓకే, కయ్యూను దయ. కయ్యూని మీద ఏముంది? దయ ఉంది కదా. బాగా వినండి. కయ్యూను దయను పోగొట్టుకున్నాడా, లేకపోతే దయనే కయ్యూను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? మాట్లాడాలా? దయ పోదా? పోదు. చెప్పులు కొట్టి ప్రభు నామని మహిమపడదామా? దేవుని దయ వల్ల నువ్వు ఉన్నావు కాబట్టి దేవుని దయ నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పటికీ వదిలిపెట్టిపోదు. కానీ ఎప్పుడు వదిలిపెట్టిపోతా తెలుసా? హల్లెలూయా. కొట్టి చెప్పులు గట్టిగా యేసయ్యకి. కయ్యూను పోగొట్టుకున్నాడు. రాయబడిన మాట కీర్తనల గ్రంథంలో, ఆయన దయ, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ నీ బ్రతుకు కాలమంతా నీ కుటుంబం పైన ఉండును. కొట్టు చప్పట్లు బిగ్గరగా హల్లెలూయా. అన్ని చదివిన లేఖలే కదా. ఆయన కోపం అంట క్షణం మాత్రమే అంట. హల్లెలూయా. నీ పైన క్షణం మాత్రం అలా ఉండి అలా పోతుంది. కానీ మన కోపాలు ఇదో నేనా ఏమనుకుంటున్నావు? నన్ను సచ్చేంత వరకు నీ గుమ్మలు అడుగు పెడతాను అనుకునేనా? పచ్చి మంచిని గుడి దగ్గర రానికి రాను. పార్టీ పెట్టుకుంటే కొట్టరిచి దానికైతే వచ్చా, నీళ్ళ దానికైతే రాను. పార్టీ పెట్టుకొని మంది రారా అంటే సిగ్గు తప్పి వచ్చా. అప్పుడు మన కోపాలు ఎలా ఉంటాయి? తరతరాలు. కానీ దేవుని కోపం అటువంటిది కాదంట. ఆయన కోపము క్షణమాత్రం ఉంటుందంట. ఆ క్షణమాత్రం ఉన్న కోపము నీ పై నుంచి పోయి, ప్రభువా నన్ను క్షమించయ్యా అని అయితే ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో ఆ మరుక్షణము ఆ కోపము నీ పై నుంచి పోయి దయని ఆవరిస్తుందట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యము ఎన్నడు విడనాడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రకటిస్తున్న దేవుడు ఎవరు? దయగలిగిన దేవుడు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృప మాపై చూపావు. గడచిన కాలమంతా ఆయన ఇచ్చిన బహుమానమే కదా. దయగలిగి ఎన్నో లేవు పాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కోపము నీ పై నుండి తొలగివేసి క్షణమాత్రమునైన కోపం ఆయుష్కాలం అంతా ఉండి ఆయన దయ నీ పైకి వస్తుందంట. అంతటి గొప్ప దయను ఎవరు పోగొట్టుకున్నారు? మొట్టమొదటి పాయింట్, దయ నుండి పుట్టినవారు, దయ వలన వచ్చినోడు, దేవుని దయ వలన పెరిగాడు, దేవుని దయలో ఉన్నాడు, దేవుని దయను బతుకంతా ఉండాల్సిన వాడు దయను పోగొట్టుకున్నాడు. దయ వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది ఆ వ్యక్తిని? ఏమొచ్చింది? శ్రమ వెంటాడుతుంది. ఆ గుంపులో ఫస్ట్ అది చూస్తే ఉదయమున అలా బైకులో వస్తున్నాను, ఆ దేవునితో ఆ ఆత్మ ఏకమై మాట్లాడుకుంటూ వస్తున్నా. ఆడ బ్యాగ్ పెట్టేసి బైబిల్ తీసి చూస్తే ఆ గుంపులో కయ్యనున్నాడు. వాడు చూస్తే దిగకుండా ఉన్నాడు. వాడు అతికిమాడు చేయి దిగడం లేకపోతిగా. అమ్మ కొద్దిసేపు పట్టుకో, మా ప్రభు సంఘానికి ఈ విషయం తెలియపరచుకుంటున్నాడు అని ఆమెకిస్తే దాని రోజు సతాయిచ్చి చూస్తే ఆ గుంపులో కయ్యనున్నాడు. అదేంటి అని టక్కున మళ్ళీ ఆత్మదేవుడు ఒకసారి ఆది కన్నులకు వచ్చిందన్న 4వ అధ్యాయంలోకి వచ్చా. చూస్తే ఎవరో తెలుసా? కయ్యూను. ఎవరయ్యా? మర్మములు నువ్వు విప్పకపోతే మేము ఎలా విప్పగలమయ్యా? వధించబడిన గొర్రె పిల్లనే
గ్రంథములు విప్పటానికి యోగ్యత కలిగిన వాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. గ్రంథాన్ని, అయ్యో ఈ గ్రంథాలను ఎవరు విప్పుతారని పరలోకంలో యోహాను గొప్ప శబ్దంతో ఏడుస్తున్నాడట. దాన్ని విప్పే అధికారం ఎవరికి లేదట. అలాగా నువ్వు చదివినేదే, వినేదే. అందుకే మీకు చెప్పేది, నా దేవుడు ప్రతి వారము మరుగై ఉన్న మన్నాను మీకు భుజింపచేస్తున్నాడు. నా దేవుడు మరుగై ఉన్న మన్నాతో మిమ్మల్ని పోషిస్తున్నాడు. అలనాడు ఆ మన్నా తిని వాళ్ళు చచ్చిపోయారేమో, కానీ ఏ మన్నా తిన్నని ఆత్మ దినదినము బలపడి మహోన్నతుడుండే స్థలానికి నుండి తీసుకెళ్ళునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే 4వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే కయ్యూను, పై వచనంలో చూస్తే దయ పొందినవాడు. అదేంటి, ఇదల్లా నా డైరీ లేదు, ఏం లేదు, ఉత్తుత్రే. చూసుకోండి, ఇది ఉంటుంది, వచ్చి చూసుకోండి. అరే దయ, దేవుని దయ వెళ్తే ఒక వ్యక్తిని శ్రమ వెంటాడుతుంది. అవును, దేవుని దయను కోల్పోతే ఒక వ్యక్తి మరణం గుండా వెళ్తాడా? అవును. దేవుని దయను గాయపెడితే ఒక వ్యక్తికి సమస్యలు వస్తాయా? అవును. దేవుని దయను పోగొట్టుకుంటే ఒక వ్యక్తి మంచపాలవుతాడా? అవును. అందుకే మీకు ఎప్పుడు చెప్పేది, ఒక మనిషితో చెలగాటమాడవచ్చు, కానీ దేవునితో చెలగాటలాడొద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులతో చెలగాట ఆడు. మనుషులే అంటారు, ఏమంటారు తెలుసా? ఇదిగో ఏమంటారు, నాతో ఆటలు కాదు, మా ఎవడిని అది పోగయ్యా, ఇదిగో నన్ను ఎరగావు, నాతో చెలగాట మాదో అంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు మనిషి అంటాడు, నాతో చెలగాటలు ఆడాకో. తమాషలు చేస్తేనే ఉన్నా, ఒక్కసారి 2 సార్లు అవలయ్యా. అరే మనిషితో చెలగాటం ఆడితేనే మనిషికి ఏమొస్తుంది? అమ్మో, అలాంటిది దేవుడితో చెలగాటం ఆడితే, మా దేవుడే కదున్నావు, ఆయన క్షమిస్తాడు. ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు ఆయన. ఈడ వాక్యం విని మళ్ళా ఇంటికి పోయి సినిమాలు తీసుకుండి మళ్ళీ ఆదేవారు ప్రభు మనుషులమయ్యా, మనుషులం చిన్నగా ఉంటాయి, సూచి చూడనట్టు పోతాను. అలా ఏది సూచి చూడనట్టు పోవాలా? ఎవరు? ఒక అన్నిరాలు పేరు పెట్టిందండి. ఎవరో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. చూచున్న దేవుడు సూచి చూడనట్టు అంటే ఎట్టయితుంది అది? అంటే తప్పు చేస్తూ కూడా నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త తప్పు చేస్తే ఏం అంటావే? వాళ్ళని అంటావా? ఏమో సూచి చూడనట్టు అని అంటావా? మరి దేవుని విషయంకి వచ్చేసరికి ఎందుకంటున్నావు? ఈయన చూసి చూడనట్టు పోయే దేవుడు కాదు. తప్పు చేస్తే తప్పును తప్పుగా గద్దించేవాడైనా. హల్లెలూయా. నువ్వు నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా నిలిస్తే తన పరిశుద్ధతనంతా నీకు ఇచ్చి, తన మహిమను నీకు ఇచ్చి, తన మహిమ స్థానంలో నిలబెట్టుకునే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. చెబుతున్న మాటలు విని జీవితాన్ని దేవునికి అప్పగించుకొని లోక సంబంధమైన ఇహలోక పాపమాలని అంటించుకోకుండా నా ప్రభు కొరకు బతికే కొద్ది రోజులు దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా దేవుడు చెప్పినట్టు వినగలిగితే, నడవగలిగితే, జీవించగలిగితే ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత నిశ్చింతగా నా దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తావో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు గమ్యం లేకుండా క్రైస్తవం చేస్తున్నారండి. నాతో మాట్లాడిన ఒక మాట ప్రభు, ఒక క్రైస్తవుడట, నాట్ ఓన్లీ క్రిస్టియన్, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మరణం అనేది తథ్యం. ఎవరికైనా ముందు వెనక ఈ లోకంలో, ఈ లోకయాత్రలో అనగా ఇక్కడ కళ్ళు నువ్వు మూస్తే నువ్వు ఎక్కడ కళ్ళు తెరవాలో తెలుసా? ఎక్కడ కళ్ళు తెరవాలనో తెలుసా? హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇక్కడ నువ్వు కళ్ళు మూస్తే నా దేవుని సముఖంలో నువ్వు కళ్ళు తెరవాలి. హల్లెలూయా. ఉందా ఈ నిరీక్షణ? ఈ నిరీక్షణ ఉందా? కానీ ఈరోజు అనేకులు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ కళ్ళు తెరుస్తున్నారు? తమ కొడుకు నిర్ణయించని నరకాగ్ని గుండంలో కళ్ళు తెరుస్తున్నారు. తాగి చచ్చిపోతున్నాడు, వద్దన్న పనులు చేసి చచ్చిపోతున్నాడు.
దేవునికి దూరమై చచ్చిపోతున్నాడు. దేవుణ్ణి నమ్మి కూడా దేవునికి దూరంగా ఉండి చచ్చిపోతే ఎక్కడ కళ్ళు తెరుస్తావు నాన్న నువ్వు? ఈ కృపకాలంలో కృపను పోగొట్టుకుంటే, ఈ దయ కలిగిన దేవుని దగ్గరికి రాకుండా నువ్వు దూరంగా ఉంటే చస్తే నువ్వు ఎక్కడ కళ్ళు తెరుస్తావు? ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. బ్రతికే దినాలన్నీ దేవునికి దూరంగా బ్రతికాం. ఎన్నాళ్ళు చస్తామో, ఎప్పుడు లోకయాత్ర ముగించుకుంటామో తెలియదు. బ్రతికే కొద్ది రోజులన్నా నా దేవుణ్ణి సంపాదించుకోవటానికి మీరు ప్రయాసపడుదురుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి చూస్తేనేమో దేవుని దయలో ఉన్నవాడు ఆదికాండంలో చివరి అధ్యాయం ప్రకటన కంటే ముందు యూదా పత్రిక వచ్చేసరికి శ్రమ గుంపులో ఉండిపోయాడు ఆ వ్యక్తి. ఇక్కడ రెండో పాయింట్ అడుగుతున్నా, పరిశుద్ధమైన స్థలంలో ఈ గుంపులో ఉన్నావు, ఆదివారం పూట దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆదివారం పూట దేవుని సముఖంలో ఉన్నావు, మిగిలిన దినాలు ఏ గుంపులో ఉంటున్నావు? థర్డ్ పాయింట్ మిగిలిన దినాలు ఏ గుంపులో ఉంటున్నావు? ఆది కాండంలోనేమో దేవుని దయ పొందిన గుంపులో ఉన్నాడు. ఎవరు? కయ్యూను. యూదా పత్రికలోకి వచ్చేసరికి ఎక్కడున్నాడు? శ్రమల కొలిమిలో ఉన్నటువంటి, శ్రమను అనుభవిస్తున్నటువంటి గుంపులో ఉన్నాడు. లైవ్లో ఉన్న బిడ్డలు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ప్రతి ఆదివారం దేవునితో ఉంటున్నావు, ఆయన విశ్వాస గృహంలోకి వస్తున్నావు. నెక్స్ట్ తర్వాత మందిరం అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత మరలా వెళ్ళి ఏ గుంపులో చేరుతున్నావు? ఏ గుంపును ఆశిస్తున్నావు? ఏ గుంపులోకి పరిగెత్తు ఆతురపడుతూ వెళ్తున్నావు? ఈ లోకంలో ఎన్నో రకాలైన గుంపులు ఉన్నాయి. రక్షింపబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, దేవుని కొరకు నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న నీవు, నీ ఫ్రెండ్షిప్, నీ యాత్ర కొనసాగింప చేయాల్సింది లోకపు గుంపులో కాదు, ఆత్మ సంబంధమైన వారితో నీ జీవితము ముందుకు కొనసాగింపబడాలి. ఆమేన్. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నిన్ను పాడు చేసి పతనం చేసే గుంపును ఆశిస్తున్నావా? నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి గుంపులో నువ్వు ఉన్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ఏ గుంపులో ఉంటున్నావు? ఆలోచించదగిన విషయం. దయ పొందిన గుంపులో ఉన్నాడు, చివరి చూస్తే శ్రమ అనుభవిస్తున్నాడు. కయ్యూను శ్రమ అనుభవించటానికి, దయను పోగొట్టుకోవటానికి ఒక 3 కారణాలు చెప్పమంటావా? ముగించమంటారా? నిజమేనా? అందరికీ సమ్మతమేనా? నిజం మాట్లాడుకుందాం. వంటలైనాయమ్మా? వంటలైనాయా? ఎంతసేపు పడుతుంది? గంట. చప్పట్లు కొట్టండి. ఇక్కడ పానాలు అన్నీ వేయంగా, అన్ని పానాలు ఊసిపటకి. రైట్. ఒక 4 పాయింట్లు ఉన్నాయి, అతి ప్రాముఖ్యమైనవి. తనకు మనకు లింక్ అయిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ లింకప్ నీకు కూడా ఉంటే, ఈ లింక్ తప్పితే దయ నీ పైన ఉంటుంది. అదే లింకులో నువ్వు ఉంటే గనక దయను పోగొట్టుకుని శ్రమ గుండా వెళ్తావు. అక్కడే నువ్వు చదవబడిన దాంట్లో నుంచి నేను చెప్తున్నా. మొట్టమొదటగా దయను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దయను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి ఇవ్వనికి మనసు రాలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి దయ వల్ల పుట్టాడు? అమ్మా కొద్దిగా సహకరిస్తారా? అందరు హ్యాపీగా ఉన్నారా? ఒకసారి బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. కొంచెం లోపలికి వెళ్తున్నా, కొంచెం లోతుకి వెళ్తున్నా, మళ్ళీ బయటికి తీసుకున్నాను మిమ్మల్ని. ఊపిరి ఆడుకుంటే మళ్ళీ వచ్చే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం లోతులకు దిగుతున్నా. ఇంతసేపు పైపోయిన ఇదంతా, ఇప్పుడు కొంచెం లోకి వెళ్తున్నా. దయను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటయ్యా అని చూస్తే, మొట్టమొదటి పాయింట్, దేవుని దయ వల్ల నువ్వు మంచి ఆస్తిపరుడు అయ్యావు. వినాలి బాగా, వినండి, నా వైపు చూడండి.
దేవుని దయ వల్ల అంతో ఇంతో ఒక మంచి స్టేజ్లో ఉన్నావు, వినాలా? దేవుని దయ వల్ల అంతో ఇంతో ఒక మంచి పేరు పలుకుబడి ఉన్నావు, కాదంటారా? ఏందన్నా, నేను కష్టపడితే పీదిని పిడకదిని నేను సంపాదించుకునే వల్ల నేను సంపాదించినదల్లా ఈ 3 ఫ్లోర్లు ఎవరు అనుకున్నావు? ఆడగొన్నే ఆ 2 అంతస్తులు ఎవరు అనుకున్నావు? ఈ డబ్బు, ఈ సంపాదన, ఈ బంగారు నేను కష్టపడితే, నేను రెక్కలు ముక్కలు చేసి రాత్రి పగళ్ళు కష్టపడితే, సరేనా నీ మాట ప్రకారం పోదాం. నువ్వు కష్టపడటానికి బయటికి వెళ్తున్నావు, లటక్కిని ఏదో ఒకటి గుద్దుకుని ఉత్తుపుక్కుని చచ్చివి. సంపాదించగలవా ఆస్తులు? సంపాదించగలవా అంతస్తులు? సంపాదించుకోగలవా పొలాలు? సంపాదించుకోగలవా నీ పలుకుబడి? చెప్పండరా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే అని పాడగలుగుతున్నావా? కృతజ్ఞుడివై ఉన్నావా? కృతజ్ఞతాహీనుడివై ఉన్నావా? ఇప్పుడు కయ్యూనికి ఏమిచ్చాడంట? భూమినిచ్చాడంట. అంటే ఒక మంచి రైతు ఎవరు? కయ్యూను. హేబేలు ఏందర్రా ఆది కాండంలో నేను చెప్పేది? ఓహో, మెసేజ్లకి డీప్గా ఉన్నారా? రైట్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. ఓకే, వినండి జాగ్రత్తగా. సరే, మనము హేబేలు గురించి పక్కన పెట్టండి. ఆ గుంపులో లేడు ఆ వ్యక్తి, అది ఇంకొక గుంపు. ఆమెన్. చూడండి, ఒకే కుటుంబంలో ఉన్నారు, ఒకే తల్లిదండ్రులకు పుట్టారు, కానీ గుంపులు డివైడ్ అయిపోయాయి. ఆమెన్. ఇతని గుంపు వేరు, అన్న గుంపు వేరు, తమ్ముని గుంపు వేరు. బా, ఇది దిగుతే మళ్ళీ వారన్నా గిట్టే కూర్చుంటారని ఇంటే చెప్తుంటాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంట్లో మీ వాళ్ళందరూ ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చారుగా. దేవునికి మహిమ కలుగును గాక. లోకల్ నేను పాడతాను, పెద్ద నువ్వే పెడతానావని మా పాస్టర్ చూడు 1, 2, 3 ఇన్స్టాకలు ఆమెను అంటారు, వదిలిపెడతాడు. అట్టున్నలా పాడతాను నేనన్నా. ఏం మంచి పాను, కాళ్ళు నొచ్చి కాలు వాడజాపుకునేవు. నడుములు వచ్చి అట్ట బండ కానుకుందామంటే బండల దయాలు ఉన్నాయంటావు. ఇటుంటే కష్టమన్నా. అదే కదా ముందర చెప్పింది, సులువైన భక్తి చేయొద్దు. ఆమెన్. కష్టముతో కూడిన భక్తే నేను అక్కడికి నడిపిస్తుంది. కొట్టు చెప్పలు గట్టిగా యేసయ్యకి. కష్టంతో కూడిన భక్తిని నువ్వు ఇష్టంగా చేసుకొని అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నా దేవుని సమ్ముఖంలో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. కయ్యూనికి ఏమి ఇచ్చాడా అంటే, పుట్టుకొన్నానా పొలాన్ని ఇస్తాను, ఈ పొలం వల్ల నీదే, పోయి దున్నుకొని జాగ్రత్తగా ఉండు. నువ్వు కష్టపడటానికి పొలం కాడికి వెళ్తూ వస్తున్నప్పుడు గెట్టు మీద పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, జరిపిల్లలు ఉంటాయి, నానాకమైన తలనకాలు ఉంటాయి. అన్నా ఫోను, ఏమ్మా నాటేని కోతంటిన్నా, గెట్టు మీదనే వండుకునేదిన్నా. ఏం చేసింది? కాళ్ళకు ముద్దు పెట్టిందిరా. ఫోన్లు ఎందుకు పెట్టావు? నీకు ఆదివారం పూట దేవుడు వద్దు. ఆదివారం పూట దేవుడు వద్దు నీకు. సోమవారం, మంగళవారం, బుధవారం, బేత్సారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అన్నీ దేవుని దినాన్ని దొంగిలిస్తుంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు, రే చూడు దానికి అతేందో చాలా వృత్తులకు తండ్రి సంపాదించాలని నేను బతికిరాల కాడ ఒక మోసెత్తి కింద నీళ్ళు తాగను అని చాలా వృత్తులకి శపథం చేసిపోతుంది. దేవుని సన్నిధికి రాకుండా, బతికిస్తున్న నా దగ్గరికి రాకుండా, బతుకును మార్చుకోకుండా గుంపులో పోయిందా ఆదివరపు ఆటలు వేసుకుని ఆటోల పైన కూర్చుంటున్నారు. ఒక్కసారి ఆటోనట్ట కుదిపి మొన్న చిన్నకంలో కాడ లెగ్ పీసు బయట వన్నది. లెగ్ పీసు వచ్చి బస్సు కొడితే చూసినారు కదా. స్పాటెడ్ ఎవరయ్యాను చూస్తే ఎంక్వైరీ చేస్తే నిదానంగా అందరూ కూడా చర్చికి పోయేవాళ్ళేనట. అందరూ క్రైస్తవులేనట. ఒళ్ళు కొవ్వెక్కిన పనులు కదా ఇవి, అవునా కాదండి? మనం మీరు కాదులే, ఆడోళ్ళు
ఈ ఈ ఆడోళ్ళు కాదు, ఆడోళ్ళు. ఒళ్ళు కొవ్వెక్కిన పనే కాదు అది. ఇప్పుడు ఆదివారం అని తెలుసు, ఆదివారము దేవుని దినమని తెలుసు, అయినా నీ కళ్ళు నెత్తికెక్కి సోమవారం నుంచి శనివారం వరకు ఒక కూలి, ఆదివారం వచ్చేసరికి అపవాది స్పెషల్ కూలి. ఆ కూలీ డబ్బులకు ఆశపడి వెళ్తున్నావు. పామైనా గుర్తుంది, తేలైనా గుర్తుంది, జరిపిలైనా గుర్తుంది, ఏమైనా చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాము గుట్టిందన్నా, తేలు గుట్టిందన్నా, సరే ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు బాగుపరిచిన తర్వాత ఆడికన్నా బతుకు మార్చుకొని వస్తారా? బాగా ఇల్లే ఏమ్మా పాడతాను నాకున్నా ఒకరే ఇంట్లో ఇబ్బంది అయ్యి నువ్వు పాడతాను. వీలైతే వచ్చేవారం వచ్చలేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేస్తున్నారా? కయ్యూనుకు పొలాన్ని ఇచ్చాడు సిద్ధపరుచుకోమని. అతడు పొలం పనికి వెళ్తుండగా వస్తుండగా అపాయము రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఆమేన్. తను వేసిన పంట 30, 60, 100 ఫలింపచేస్తున్నాడు. తను వేసిన పంట చీడ పురుగులు, పసరు పురుగులు, భయంకరమైన తెగులు రాకుండా కాపాడుతున్నాడు. ఇన్ని రకాలుగా చేస్తుంటే, దేవుని దయ వల్ల నీ కొట్లు ధాన్యముతో నింపబడుతుంటే, దేవునికి ఇవ్వడము మనుషులకు ఇబ్బందిగా ఉంటుంది. నీ పంటను దేవుడు ఆశీర్వదించి టెస్ట్ చేస్తాడు. ఈరోజు చాలామంది రైతులు మందు తాగి పొలం కొట్టాల్సిన మందు వాళ్ళు కొట్టుకుంటున్నారు. పొలానికి కొట్టాల మందు పొలం కాడ పెట్టుకొని వాళ్ళు కొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటావు? ఎందుకు రైతులు ఆత్మహత్యలు? ఎందుకు పంట పెట్టుబడి పెట్టి అబ్బాంగా సూపర్గా ఉంటుంది. అమ్మయ్యా ఈ సంవత్సరముగా అప్పులల్లా పోయినాయి లేదు, బాధలల్లో పోయింది నైనా అనుకునే లోపు హల్లెలూయా, నా దేవుడు ఆకాశ తూములను తెరిస్తే నీ పంట స్విమ్మింగ్ చేస్తుంది. చూస్తున్నారా? మన వాళ్ళకి తెలిసేది చెప్తుంటా నేను కొన్ని విషయాలు. పంటలో పొలంలో ఉన్న ధాన్యము కోసి ఇంటికి వస్తుందన్న గ్యారెంటీ కూడా ఈరోజు లేదు. ఆమేన్. మొన్న ఇక్కడ ఊర్లో ఒక వ్యక్తి పేరు తెల్లు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, అది ఆ పంట కోసి ఆ చర్చి ముందర స్థలం ఉంది మా తెలుసు కదా, అరే రైట్, వాళ్ళు ఉన్నారు అడగండి, నాకు పేర్లు గుర్తుండవు, నాది ఊరు కాదు కాబట్టి. కోస్తే ఆ పంటల్లో వచ్చింది, దాన్ని ఆరేసినాడు, ఇట్లా మొక్కజొన్న కదా అంట ఆరేసినాడు. డబడబా అని చెప్పి దేవుడు ఆకాశత్వములు తెలిసినాడు. వర్షం పడుతుందని చెప్పేసి సడన్గా ఇంటికి వెళ్ళి పట్ట తెచ్చుకొని దాని మీద కప్పినాడు. వర్షం పడింది. తెచ్చిన అదే ధాన్యం మీదనేనా అన్నే పడినాడంట, ధాన్యం మీదనే పడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో ఆటలాడొద్దు. రాయబడిన మాట, చెప్పబడిన మాట ఏంటంటే, దేవుని దయ వల్ల నీకున్న ప్రతిదీ కూడా ఆయన దయనే. నువ్వు కలిగి ఉన్నటువంటి సమస్తమైన భిక్ష, నువ్వు కలిగి ఉన్నది ఏదైనా, ఇండ్లైనా, ఆస్తైనా, పొలమైన, అంతస్తైనా, పలుకుబడైన, ఉద్యోగమైన, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్స్ ద ఓన్లీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క బహుమానమే. ఆయన దయ వలన నీకు వచ్చాయి అంతే. విర్రవిగొద్దు. అందుకే కొంతమందికి చెప్తున్నా, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉన్నది. మన వాళ్ళకు ఆశీర్వదిస్తే ఒక కళ్ళు నెత్తికెక్కుతాయి. సంఘం అదే చెప్పేది, డబ్బులు ఎవరైనా తెస్తే వడ్డీళ్ళకి ఇవ్వద్దు. కొంతమంది మాట చెప్తే మెసేజ్లు యూట్యూబ్లో చూసుకోండి. కొంతమంది మందిరానికి మానుకో, బతుకు మార్చుకోవటానికి ఇక్కడికి రావాలి. మారకపోతే ఏం చేస్తావు? పో, ఉండు, ఎన్నాళ్ళు ఉంటావు. సంఘాలలో వడ్డీల వ్యాపారాలు జరుగుతున్నాయి. సంఘమే వడ్డీల వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయి. దేవుడు ఒక్కరు ఆశీర్వదిస్తే నీ ఉద్యోగం పెరిగి నీ ఇండ్లు ధనముతో నిండిపోతే కళ్ళు కానరావు నీకు. యాడిస్తున్నారు వడ్డీలకు? పలాన్సాట వడ్డీలకు ఇస్తున్నారు. వడ్డీల వ్యాపారాలు జరుగుతున్నాయి ఈరోజు. ఎక్కడ? క్రైస్తవ కుటుంబాలలో. ఆ వడ్డీ సొమ్ము నీకు శాపాన్ని తీసుకొస్తుంది.
ఆ వడ్డీ సొమ్ము నేను రోగాల పాలు చేస్తుంది. అనుభవించలేవు దాన్ని. ఎవడైనా సరే చేతులు జోడించి చెప్తున్నా, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఆ లక్షలు నీకన్నా ఉంచుకో, దేవునికి ఇవ్వద్దు. కానీ వడ్డీల వ్యాపారాలు చేయొద్దు. దేవునికి అత్యంత అసహ్యమైనది అది. ఇలా చెప్తే ఇష్టపడరు. మిమ్మల్ని అట్లా దువ్వి బాగా ఎన్నపూస రాసినట్టు రాస్తే అబ్బో రాజను పో చెప్పి రాడు. మీ గొప్పతనం కాదు నాకు కావాల్సింది, మీరు కాదు నన్ను మెచ్చుకోవాల్సింది. ప్రభువు మెచ్చుకొని వాడే ధన్యుడో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి వాక్యము. లేనిది కలిపితే శాపం నా మీదకి వస్తుంది, నా కుటుంబం పైకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వద్దు, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. కయ్యూను ఆశీర్వదించాడు, దీవించాడు. పంట ఇంటికి వచ్చింది, పైరు ఇంటికి వచ్చింది, గొప్పగా అభివృద్ధి అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? దేవుడేం అడగలేదే, తెమ్మని అడగలేదే. నీకు బుద్ధి ఉట్టి తెచ్చావు. అలాంటప్పుడు మర్యాదగా తేవాలనా? ఆమేన్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానా, ఎవరైనా కానుకలు వేయండి, లేకుంటే కెమెరా లేదు, లేకపోతే మిమ్మల్ని ఏమన్నా అడుక్కునే భక్తి నాకు నేర్పలే నా దేవుడు. ఆమేన్. ఇట్లా చేయి పెట్టి, ఈ చెయ్యి ఒక్క దేవుని సముఖంలో తప్ప ఇట్లా ఉండేది, లేకుండా ఉన్న దాంట్లోనే ఇచ్చే స్థితిలో నా దేవుడు పెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఎప్పుడు ఇది ఇట్లా పోనివ్వడు, రానివ్వడు. ఉండేది తింటాం, లేకపోతే పస్తులుండి సేవ చేస్తే ఇట్టనే దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. ఒకరి దగ్గర అడక్క తినే భక్తి చేయడం లేదు. ఇవ్వాలనుకున్నావు, దేవుని సన్నిధికి తేవాలనుకున్నావు, మర్యాదగా తెచ్చే విధానం నేర్చుకో. ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకి ఇవ్వటే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఎవరు? కయ్యూను. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ లైవ్లో ఉండే బిడ్డలు. నువ్వు ఎక్కడికి ఏమి తీసుకెళ్తున్నావో మందిరానికి జాగ్రత్త. ఆయన ఇచ్చింది ఆయన మందిరానికి తీసుకెళ్ళని ఆలోచన మంచిదే, కాదని చెప్పను, కానీ ఇచ్చే విషయంలో జాగ్రత్త. డబ్బాలు కొట్టుకొని ఇయ్యద్దు. ఆ మధ్య ఒకోమే, మొన్న ఒక ఆత్మీయ తండ్రి దైవ సేవకులు చెప్పారు ఒక విషయాన్ని. ఒకోమే ఫ్యాన్ తీసుకొచ్చిందంట. దైవ సేవకులు చెప్పాడంట, వాళ్ళకు ఫ్యాన్ ఉందంటే ఈయనకు ఫ్యాన్ లేదంట. ఈ ఫ్యాన్ ఇచ్చి ఇప్పుడు 3 వారాలు అవుతుంది. వాడు అమ్ముకున్నాడు, ఉన్నాడు కూడా తెలియదు. వీళ్ళకు పని చెప్తే వీళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తే సంఘంతో చెప్పాడంట, ప్రార్థన చేయండి, ఒకవేళ ప్రేరేపించిన వాడు ఎవరైనా ఉంటే ఇంకా ఫ్యాన్ తీసుకున్నానంటే ఒకవేళ లేచి, అయ్యా నేను తీసుకొస్తాను లేదంట. ప్రభువా కృపనిచ్చావునైనా నీకు స్తోత్రాలని ఫ్యాన్ తీసుకొచ్చి బిగించిందంట. ఫుల్ పిట్ మీద బిగించిందంట. దాన్ని చూస్తే రెక్కలు కానరాలే, రెక్కలు బొత్తిగా లేవు. వాళ్ళ బిడ్డల పిల్లల నుంచి ఇంత మొత్తం నింపి పెట్టిందంట. అది ఉంటుంది చూడు, ఏమంటారు అది, కుండ, మెయింది తిరిగేది. దానికేమో చుట్టూ ఈ కొంప ఈ చుట్టేమో భర్త పేరు, ఈ చుట్టేమో భార్య పేరు రాసిందంట. అమ్మాయ సర్లే ఏం చేస్తావు, ఇంకా నా లెక్క కొండ బద్దలు కొట్టేట్టు కాదు, కొంచెం ఏమవుతాడో తుమ్ముతూ ఊడిపోయే ముక్కులు. నాకు ఈ భయం లేదు, మొదటి నుంచి మీకు అది నేర్పలే నేను. ఆమేన్. ఎలా తేవాలనో ఎలా ఇవ్వాలనో నేర్చుకుంటూ మీరు వస్తున్నారు, పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. కాదంటారా? ఎస్ అనలేరు. ఎలా ఇవ్వాలో మీకు నేర్పించా. ఇవ్వాలని రూల్ ఏం లేదు. నేను అదే చెప్పేది, కొత్త లెవెల్ని వస్తే కానుక వేయొద్దు. సవాల్ ఎందుకు ఈ అరణ్యంలో ధైర్యంగా నిలబడి ఉన్నానని తెలుసా? నేను మీ మీద కట్టబడలేదు, నా ప్రభు మీద సంఘాన్ని కట్టుకొని నిలబడ్డాను. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను, మనుషుల మీద ఆధారపడి సేవ జరగడం లేదు ఇక్కడ. కొత్తగా వచ్చిన వాళ్ళు కానుకలు వేయొద్దు. ప్రభు కొరకు తెలుసుకోండి. నువ్వు తెచ్చే అర్పణ కాదు ముఖ్యము, అర్పించే మనస్సు ముఖ్యము. దేవునికి అర్పణ కాదు ముఖ్యము. ఫ్యాన్ తెచ్చి వేసిందట. బిగించిన తర్వాత సేవకులు పైకి వచ్చి, నాన్న కొంచెం ఫ్యాన్ వేయరా అని అన్నట. బాగా వాక్యం జరుగుతుందంట. అట్లే పోయి ఫ్యాన్ ఆ 10 మంది నుంచి లేచిందంట. ఏమ్మా అంటే, ఆ ఫ్యాన్ వేయకూడదు. ఎందుకు? ఆ పేర్లు అట్నే అందరికి గండవల.
అంటే తిరగనికి కాదా? కాదు. మళ్ళీ ఎందుకు తెచ్చినావు? అందరూ చూడాలి నేను తెచ్చినానని. అంటే ఇప్పుడు అది ఎన్నాళ్ళు ఉండే అట్నే రాలా, దాంట్లో ఉండే పేర్లు చూడాలా, పలానా వాళ్ళు తెచ్చినా అనుకోవాలా. దాని బతుకు 1000 రూపాయల, 1000 రూపాయల. ఏం చేయాలా సేవకుడుగా? ఆలోచించి ఒకసారి. ఇక్కడున్న ప్రతి వస్తువు వారి వారి కష్టార్జితం చేత తెచ్చిన వస్తువు. వినండి జాగ్రత్తగా, అందరూ వినండి. రహస్యంగా నువ్వు దేవునికి ఇస్తే రహస్యముందు చూస్తున్న దేవుడు నీకు, నీ తరానికి ప్రతిఫలం ఇస్తాడు, నీ వంశానికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అలా ఇయ్యమే యాడికి నేనా? దేవుడు ఒక 10 మూటలు 20 మూటలు ఇచ్చే పోనీ బతుకుతారని చెప్పేసి ఒక 2 మూటలు తీసుకుపోతున్నా యాడికి? చర్చికి. వాడు ఆడు నుంచి చర్చి కాడికి వచ్చేదాకల్లా ఊరల్లా సాటిపేసింటాడు, ఊరల్లా సాటిపేసింటాడు. దానివల్ల ప్రతిఫలం వస్తుందా రాదా? మాట్లాడదే రాదు. నువ్వు డబ్బాలు కొట్టుకోవడమే, లప్టిక్ 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 అని. హల్లెలూయా. పలానా వాళ్ళు 1116 ఎందుకు? ప్రతిష్టకు. పలానా వంశపు వారు 216. ఇలా చదువుతూ ఆ 16 రూపాయలు మర్చిపోయినాడంట సేవకుడు. చదువుతా ఏమనుకుంటున్నావు నువ్వు? నేనంటే అంతే లెక్క జమ్మలేదా నీకు? ఏమ్మా బాగానే చదివినా కూడా 16 రూపాయలు మర్చిపోయినావు. 2016 నేను పెట్టింది. నువ్వేం చెప్పినావు? పలానా మార్తమ్మ 2000 అంటావా? 16 రూపాయలు ఏం చేసినావు? 16 రూపాయలు? అమ్మా సారీ అమ్మా, మర్చిపోయినమ్మా. ఈ రాష్ట్రంలో 2000 రాసినారమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిఫలం ఉండదు. ఆ బ్యాచ్కి చెందినోడు ఎవడు? ఆ బ్యాచ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, లైవ్లో ఉన్న బిడ్డలు వందనాలు. దేవుడిచ్చింది దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పటికి నువ్వు వెనుకాడొద్దు. కొట్టు చప్పట్లు కటిగేసాయికి. నువ్వు ధారాళంగా ఇవ్వగలిగితే నా దేవుడు, భక్తులకు విషయం అన్నారు పెద్దవారు, నీ గుప్పిలు ఎంత ఉంటుందో చెప్పు. అందరి చేతులు పైకెత్తండి. నీ చెయ్యి ఎంత ఉంటుంది? దేవుని కొరకు నీ గుప్పిలి ధారాళంగా ఇవ్వగలిగితే నా దేవుని చెయ్యి ఎట్లుంటా తెలిసిన? ఆమెన్. కొడదామా చప్పట్లు గట్టిగేసేకి. నువ్వు ఇప్పేది ఇంతైతే అది ఎట్లా ఇప్పాలని మీకు చెప్పినా, మొదట అర్పణ కాదు, నువ్వు కావాలి. దేవుడు నీ బతుకు మార్చుకొని చెప్పినట్లు విని వాక్యానుసారంగా బ్రతికి దేవునికి ఇష్టపరమైనటువంటి జీవితాన్ని జీవించి అప్పుడు యేసయ్య కొరకు ఎంత ఉలగబోయాలో అంత ఉలగబోయి అది యాక్సెప్ట్ అవుతుంది. ఇదో నేను రాలేదు కానీ ఈ 10 రూపాయలు తీసుకుపోయి కానుక పెట్టలే, నా పేరు చెప్పు, నేను ఇచ్చినాను పాస్టర్. వీళ్ళు రారు కానికను పంపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా అయితే ప్రతి వారం ఇక్కడ భోజనాలు మీకు, ప్రతి వారం చికెన్ మటనే. అవును, ప్రతి ఒక్కరు వచ్చి అన్న మందిరంలో భోజనాలు పెట్టాలనుకుంటున్నామన్నా, అన్యులు భోజనాలు పెట్టాలనుకుంటున్నామన్నా, నువ్వు వస్తే ఏదైనా చెయ్యి, నువ్వు రాందే నాకొద్దు, అవసరం లేదు. సేవకునికి సాక్ష్యం ఇంపార్టెంట్. కొట్టు చప్పులు కట్టేసాయి. సాక్ష్యాన్ని కోల్పోయినోడు సేవకుడు కాదో. అది కాదు దేవుడు ఆశించేది. ఇట్లా అయితే నీ బతుకంతా అరణ్యం పాలేనా? ఎస్, అరణ్యంలో ఒక సంఘం ఉంది. ఆమేన్. అరణ్యంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి కొదవలన్నీ కూడా నా దేవుడు తీర్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంఘం ఏంటో మీరు చూసుకోండి. అరణ్యంలో ఒక సంఘాన్ని పోషించాడు ఆయన, అరణ్యంలో ఒక సంఘాన్ని నడిపించాడు ఆయన, అరణ్యంలో ఒక సంఘానికి కొరతలు లేకుండా దహించు అగ్నిగా ముందు నడిచిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చే విషయంలో మనిషి ఫెయిల్ అయిపోతున్నాడండి. ఏం చేస్తున్నాడు ఆయన? అమ్మా ఇంత ఇయ్యాలా, ఇన్ని ఇయ్యాలా? బాగా వినండి, నేను ముగిస్తున్నాక ప్రాముఖ్యమైనవి ఇంకా వచ్చే వారం చెప్తా, ఇదే కంటిన్యూ చేస్తా. మనకు నేర్చుకోవాల్సిన ఇంతింతలావు వజ్రాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ మెసేజ్లో ఒకటి చెప్పి ముగిస్తున్నా. ఇదిగో బైబిల్ మూవ్ చేసిన చూడండి, మళ్ళీ తెరసని ఆకరణ జాగ్రత్త. బైబిల్ తెరిస్తేనే మళ్ళీ మూయ. నేను తెలుసు కదా నా గురించి,
జాగ్రత్త కూడా, మీరు ముఖం వాడిపోయినా, మీరు యాక్టివ్ లేకుండా మళ్ళీ బైబిల్ తెరుస్తా. హల్లెలూయా. ఇంకా తెలిసినయాకండి. ఓకే, ఏం చెప్తున్నా అట్లుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. నా అడుగుతుంటే అట్లా నాకు యాక్టివ్గా ఉన్నారు లేదా అని, గుర్తులేక కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి దేవునికి తెచ్చే విషయంలో ఎట్లుంటారంటే, దేవుని సన్నిధికి పనికిరానివి, ఏదో పాస్టరో ఈ ఫ్యాన్ తీసుకొచ్చినాను కానీ ఒక వారం 10 రోజులు బాగా ఆడది, చెడిపోయింది, పని చేయలే, నువ్వు తీసుకుపోయి రిపేర్ చేయించుకొని వాడుకో, దేవునికి ఇచ్చాను అనుకో. పాస్టరో సౌండ్ బాక్స్ లేవనేవు కాదు, ఇంట్లోకి తీసుకొచ్చుకుంటే మొన్న ఒకటి చిన్నది ఏమైందో, పాడైపోయింది, ఏమో నీకు పనికొచ్చాదని వాడుకోపో. మందిరంలోనికి, దేవుని దగ్గరికి వేటిని ఇస్తున్నావు? ఎవరిమ్మన్నారు? దానివల్ల పోయిన శాపాన్ని మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నావు. పోయిన దరిద్రత మళ్ళీ తీసుకొచ్చుకొని నువ్వు ఇవ్వద్దు. నువ్వు కాకపోతే ఎవడొక్కడి ద్వారా దేవుడు ద్వారా తెరుస్తాడైనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇచ్చే విషయం నీకు తెలియాలి. కయ్యూనుకున్న బలహీనత ఏంటంటే, పాపం ఎవరు చెప్పలేదో మళ్ళీ ఏంటో తెలియదు, కానీ ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఎవరు? అందుకు ఈ శ్రమల గుంపులో చేరాడు. ఈరోజు మందిరానికి వెళ్తున్నావు కానీ ఇచ్చే విషయం నీకు తెలియ. మందిరానికి వెళ్తున్నావు, దేవుని దగ్గరికి ఎలా అర్పణ తీసుకువెళ్ళాలో తెలియ. దేవుని సముఖంలోకి వస్తున్నావు, కానుక ఎలా వేయాలో తెలియ. ఒక ఆమె వచ్చి చెప్తుంది, మీకు అర్థం కావడానికి చెప్తున్నా, నా అనుభవాలు వల్ల. ఇదా దాంట్లో కానుక పెట్టెలో 500 రూపాయలు వేసింటే తీసుకునేవా? నాకు చెప్తుంది, ప్రభువా తెలియకంటుంది తెలియదు ఆయన, దాంట్లో ఒక 200 300 వేసింటే తీసుకునేవా? హల్లెలూయా. తెలియక చేసేవి కనుక క్షమించబడతావు. చెప్పుతున్నప్పటికి కూడా తెలుసుకొని అలాగే ఉన్నావు అనుకో, నీకు క్షమాపణ లేదు. ఇచ్చే విషయంలో కయ్యూను ఫెయిల్ అయిపోయారు. ఈరోజు నువ్వు ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఇవ్వద్దు. ఎంతవరకు ఇవ్వద్దు? ఎలా ఇవ్వాలో నీకు అర్థమయ్యి తెలుసుకునేంత వరకు ఇవ్వద్దు. ఆమేన్. నేనే చెప్తున్నా కదా, నీ బ్రతుకుల్లో ఒక నూతనమైన జీవితం వచ్చేంత వరకు, నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా మారేంత వరకు, దేవుడు నీ నుంచి అడిగినది ఆశిస్తున్నది నువ్వు ఇచ్చేంత వరకు, నీ విరిగిన మనసు నలిగిన హృదయం అనే ఆత్మ సంబంధమైన ఆ అర్పణను మొదటగా దేవునికి ఇచ్చేంత వరకు శరీర సంబంధమైన అర్పణలు తేవద్దు. నేనే చెప్తున్నా, 5 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఎన్ని వేలకు వేలు ఎనికి పంపించానండి, ఎంతమందిని తెచ్చిన అర్పణ ఎనికి పంపించాను, ఎన్ని దశమభాగాలు ఎనికి పంపించానండి. అన్న నీకేమైనా పిచ్చా? ఎవరు ఎందుకు? నా భార్య అనేదన్నమాట. ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్పలే, నా భార్య గురించి చెప్తున్నా. ఏంటండి, దేవుడికి కావాల్సింది వాళ్ళు తెచ్చే కానుక కాదమ్మా. నేనున్నా లేకున్నా గుర్తుపెట్టుకో, తెచ్చే కానుక కాదమ్మా కావాల్సింది. మరి తెస్తున్న మనిషి దేవునికి కావాలమ్మా. మొట్టమొదటి వాళ్ళు దేవునికి దూరంగా ఉండి వాళ్ళు తెచ్చే కానుక వద్దమ్మా. దేవుని గాయపెడుతూ, దేవుని ఏడిపిస్తూ, దేవుని దుఃఖపెడుతూ, దేవుడు వద్దన్న పనులు చేస్తూ, తాగుతూ, తందనలాడుతూ, ఇష్టానుసారంగా వ్యర్థమైనటువంటి ప్రవర్తన బతుకు మార్చుకోకుండా ఉంటూ, చీకటిలో, అపవిత్రతలు, అంధకారంలో ఉంటూ వాళ్ళు తెచ్చే అర్పణ దేవుడు అంగీకరించడో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వచ్చేవారం దీని నుంచి కంటిన్యూ చేస్తాం. కయ్యూను ఎందుకు దేవుని దయను పోగొట్టుకొని ఎక్కడికి వచ్చి పడ్డాడు? శ్రమల కొలిమిలో పడ్డాడు. ఆమేన్. ఈరోజు నీకెందుకు శ్రమ వస్తుందో తెలుసా? అనుభవించడానికి అన్నీ ఉన్నాయి.
అన్నీ ఉన్నాయి, కానీ శ్రమ నిన్ను శ్రమ వెంటాడుతుంది. అది ఏ శ్రమ అయినా కావచ్చు. ఆ శ్రమ రోగ రూపంలో వస్తుందో, ఆ శ్రమ కొరత రూపంలో వస్తుందో, ఆ శ్రమ మరణము రూపంలో వస్తుందో, శ్రమ ఎన్ని రకాలుగా ఉన్నాయో, నువ్వు ఏ శ్రమ గుండా వెళ్తున్నావో ఎందుకో తెలుసా? ఇచ్చే విషయంలో నీకు అర్థం కావటంలే. కాబట్టి కయ్యూను ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఆమేన్. తద్వారా శ్రమల గుంపులోకి వెళ్ళిపోయాడు. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి, వచ్చేవారని చెప్పి టైం ఉంటే దాంట్లోకి జంప్ అవుతా, లేకపోతే ఆడికి క్లోజ్ చేస్తా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కయ్యూననగా దేవుని దయ వలన పుట్టినవాడు, దేవుని దయ వలన రైతు అయ్యాడు, మంచి రైతు అయ్యాడు. దేవుని దయ వలన మంచిగా పొలాలు వేస్తున్నాడు, వేసిన పంట 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 వృద్ధవుతుంది, కొట్లు వృద్ధవుతుంది. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఇన్ని మూటలు ఎందుకు ఇవ్వాలా? ఎంతెందుకు ఇవ్వాలా? ఇవ్వద్దు. ఎవరు ఇమ్మన్నారు? కయ్యూను మనస్సు కలిగి ఈ మాటలు వింటున్నావా? కయ్యూను మనస్సు కలిగి మందిరాలకు ఎక్కడన్నా వెళ్తున్నావా? లైవ్లో ఉన్న బిడ్డలు, ఏ సేవకు దగ్గరకు నువ్వు ఉన్నావో, ఏ మందిరానికి నువ్వు వెళ్తున్నావో నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని దయను పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు కలిగి ఉన్నవన్నీ దేవుని దయ వలన నీకు వచ్చింది. నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ ఆస్తులైనా, నీ అంతస్తులైనా, నీ డబ్బైనా, నీ పొలమైనా, నువ్వు ఏ దాంట్లో వృద్ధి అవుతున్నావో ఆ వృద్ధి, ఆ దీవెన, ఆశీర్వాదం అంతా నా యేసయ్య దయ వలన నీకు వచ్చింది. మర్చిపోవద్దు. ఆయనది ఆయనకి ఇవ్వటానికి ఎందుకు సంకోచిస్తున్నావు? ఆయనది ఆయనకి ఇవ్వటానికి ఎందుకు అపవాది ప్రేరేపిస్తుంది? ఆయనది ఆయనకి ఇవ్వటానికి ఎందుకు దాచుకుంటున్నావు? ఎవరు అన్నది పాత నిబంధన కాదు. వీఆర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. కొత్త నిబంధనలో ఉన్నానన్నా అని పనికిమాలు ఉండరు కొంతమంది. కొత్త నిబంధనలు కూడా ఉన్నారు. దేవుని సొమ్మును దొంగలించడానికి అపవాది మీ హృదయములను ఎందుకు ప్రేరేపించాడో ఎవరు చెప్పండి గట్టిగా. లేరా? ఎక్కడున్నారు వీళ్ళు? ఆయనకి ఇవ్వటానికి అపవాది నిన్ను ఆపుతుంది, అడ్డగిస్తుంది. వద్దు, యాకు పంపియాకు దేవునికి, నువ్వే అనుభవించు. శపితమైన సొమ్ము. ఒకటి చెప్తున్న లాస్ట్ ఫైనల్గా, దేవునికి ఇవ్వకపోతే ఆ సొమ్ము వల్ల నీ కుటుంబానికి శాపం వస్తుంది ఖచ్చితంగా. కొంతమందికి ఎంత ప్రార్థన చేస్తున్నా దరిద్రత తెగదు. నేను కాదు కదా, ఈరోజు మబ్బె పెడుతున్నారండి చాలామంది. దేవునికి ఇచ్చి దీవించబడిన వారే కానీ దేవునికి ఇచ్చి పాడైపోయిన వారు ఎవ్వరూ లేరు. ఒక్కసారి నా దగ్గరికి వస్తే ఎంతమంది కావాలో అంతమందిని చూపిస్తా. సవాల్. ఇచ్చి బాగుపడినోళ్ళు ఉన్నారా? ఎలా ఇవ్వాలో తెలియక పాడైపోయిన వాళ్ళ గురించి ఎందుకు చెప్పకుండా ఉన్నావు నాన్న? సేవకుడు ప్రతి ఉపదేశంలో ఇటు సంఘాన్ని కొడతాడు, ఇటు సేవకుని సరిచేస్తాడు, ఇటు మందను సరిచేస్తాడు, మంద కాపర్ని సరిచేస్తాడు. వినో, ఇప్పుడు కాపర్ దగ్గరికి వచ్చాడు. కాపరే, ప్రజలను మభ్య పెట్టే బోధలు చేయొద్దు. ఆస్తులు, అంతస్తులు, దశభాగాలు, కానుకలు అంటూ పాడు చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అననీయ, నీ పొలం ఇంతకే అమ్మితివా? మాయమ్మ తోడు. నువ్వు కొంచెం పక్కన ఉండు. ఎందుకంటే పాడు ఎప్పుడు అమాసకు ఒకసారికో, పుణ్యానికి ఒకసారికో వచ్చాడు. ఎప్పుడు ముసుకేసుకుని సంఘానికి వచ్చాడు. ఎవరు? అనన్య భార్య సబీరా. వచ్చిద్దు, ఈడు కూర్చుంటుంది ముందర, ఎదురుగా పాస్టర్కి ముందుగానే. అమ్మా, నీ పొలము ఇంతకీ అమ్మితివా? నా మోగిని తోడు అనేది ఒకటిసారి. వాడు ఆల్రెడీ చచ్చినాడు వాడు ఆల్రెడీ. దేవునికి ఇవ్వడానికి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి ఇంటికి వెళ్ళి. దేవునికి ఇవ్వటానికి నువ్వు బిగబట్టుకుంటే దేవుని సొమ్ము నువ్వు తినకూడదు. ఆమేన్. దేవుని సొమ్ము దేవుని పిల్లలే తినాలి.
సంఘానికి వెళ్తున్న బిడ్డలో, నీకు ఇవ్వబడిన సొమ్మును తిను. దేవుని సొమ్ము దైవుని సేవకుడే తినాలి. దేవుని సేవకుంది నువ్వు తినకూడదు, నీదుని తిను. ఆమేన్. దేవుని సేవకుడికి దేవునికి తినాలి, దేవుని పిల్లలు తినాలి. అది నువ్వు తింటే, అందుకే నీ డబ్బులు వేలకు వేలు అయిపోతున్నాయి, నీ రోగం బాగుపడదు. ఎందుకో దేవుని ఉగ్రత. దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనో, ఏ యాంగిల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలనో ఆ యాంగిల్లో ఇస్తేనే నీ శరీరం పైన నా రోగం పోతుంది. కొడు చప్పలు గడిగేసాయికి సమస్య పోతుంది, పరిష్కారము దొరుకుతుంది. ఏ రూట్లో నుంచి ప్రార్థన చేయాలి, ఆ రూట్లో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ వినికిడిలో పదిలపరచునుగాక. ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు దేవుని దయ పొందిన కయ్యూను శ్రమను అనుభవిస్తున్నాడంటే కారణం, దేవునికి ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము తను తిన్నాడు. ఏమొచ్చింది? ఫైనల్గా చెప్తున్నా, వచ్చేవారం ఉంటే ఇతన్ని మళ్ళీ టచ్ చేసి వెళ్తా, ఇతన్ని టచ్ చేసి మళ్ళీ వేరే యాంగిల్లోకి వెళ్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా అతన్ని బిగబట్టుకున్నాడు. ఏమైనా తెలుసా? దేశదిమ్మరైపోయాడు. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ సంఘానికి వెళ్తున్నావో, ఇక్కడున్న నా బిడ్డలు కావచ్చు, లైవ్లో ఉన్న బిడ్డలు కావచ్చు, వినండి జాగ్రత్తగా. దేవుని దయ వల్ల నీకు అన్నీ వచ్చాయి. దేవుని దయ వల్ల నువ్వు బాగానే ఉన్నావు. కానీ దేవుని సంఘాన్ని ప్రేమించలేకపోతున్నావు, సేవకు ప్రోత్సాహంగా ఉండలేకపోతున్నావు. ఈరోజు ఎందుకు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు తెలుసా? సంఘానికి వెళ్తున్న బిడ్డలు, ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? దేవుడు ఎందుకు నిన్ను ఒక ఉన్నత తలస్థితిలో పెడుతున్నాడు తెలుసా? సంఘానికి నువ్వు సహకారంగా ఉంటావని, సేవకునికి సహకారంగా ఉంటావని, నీ ద్వారా సంఘంలో పరిచర్య జరగాలని. ఇది లేదే అన్న, ఉద్యోగం కొరకు ప్రార్థించిన ప్రభు సన్నిధిలో గోసాడుకుని, ప్రభువా ఆ బిడ్డకు ఉద్యోగం ఇస్తే పరిచర్య మరింతగా విస్తరిస్తుంది నేనా అని కాళ్ళ ఏళ్ళ పట్టుకొని దేవుని సన్ని అడుగుకుంటే, దేవుని దయ వల్ల బిడ్డకు ఉద్యోగం వస్తే కనీసము దేవుని కూడా ఇవ్వరండి. మందిరానికి కూడా రారండి. ఏమ్మా మందిరానికి రాలే, అప్పుడు బాగా వస్తాండి అంటే ఉద్యోగం వచ్చినాకే. ఇప్పుడు ఉద్యోగం వచ్చిలే, ఇంకా దేవునితో ఏం పని, మందిరంతో ఏం పని? ఆమె స్పెషల్ డ్యూటీస్ చేశారన్నా, అందుకోసమని ఒకరు ఇబ్బంది అయింది. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు నిన్ను దేవుడు దీవిస్తున్నాడో తెలుసా? నువ్వు చేసేదంతా ఎందుకు సఫలం చేస్తున్నాడో తెలుసా? సంఘానికి నువ్వు దీవెనకరంగా ఉంటావని. ఆమేన్. సంఘానికి నీ ద్వారా సంఘ పరిచర్య జరగాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి కృప నా దేవుడు మీ పైన ఉంచునుగాక. మీరు గొప్పవారవుదురుగాక, మీరు దీవించబడుదురుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక. మీ ద్వారా మీరు వెళ్తున్న సంఘాలు దీవించబడునుగాక. నీకు దేవుని దయ వలన నువ్వు అన్ని పొందుకున్నావు కనుక ఆ దేవుని దయ వలన నువ్వు సంఘాన్ని సహకరించేటువంటి బిడ్డగా ఉందువుగాక. సంఘానికి మనస్ఫూర్తిగా గుప్పిలి విప్పేవాడిగా నువ్వు ఉందువుగాక. బిగబట్టేగానిగా కయ్యూను లాంటి మనస్సు నీలో ఉండకుండా దేవుడు తొలగించునుగాక. అననీయ సఫీర లాంటి మనస్సు నీలోంచి తొలగిపోనుగాక. ఆయనకి ఇవ్వటానికి అపవాది నీ హృదయాన్ని దొంగిలించి ప్రేరేపించి అడ్డగించకుండా, ఆ సొమ్ము ద్వారా నీపైన, నీ పిల్లలపైకి, కుటుంబంపైకి శాపము రాకుండా నా దేవుడి ఉపదేశముతో దాన్ని కొట్టివేయబడునుగాక. ఏ దినము నుంచి నువ్వు దేవుడి దగ్గరికి ఎలా రావాలనో, వచ్చిన నీవు ఎలా అర్పించాలనో ఈ గ్రహింపులో నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించునుగాక. కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం.